మీ పిల్లల భవిష్యత్తును దిశానిర్దేశం చేసే విద్యా మహోత్సవ్ Dream9 మీడియా ఆధ్వర్యంలో ఈ ఫిబ్రవరి 1న మన ఖమ్మంలో జరగనుంది. దేవి ప్రసాద్ గారు ఫైనాన్షియల్గా కానీ లేకుంటే వేషాల పరంగా కానీ కడుపు నిండిపోయి ఉన్నారా, ఆకలితో ఉన్నారా? ఒక డైరెక్టర్గా నాకు అసలు తృప్తి అనేది లేదండి సార్ నాకు ఒక్కటి మాత్రం తెలుసండి, నేను చచ్చిపోయే వరకు చేసిన 6-7 సినిమాల్లో 50% హిట్ పర్సెంటేజ్ ఉంది. అవునండి. ఇన్ని సక్సెస్లు ఇచ్చిన తర్వాత కూడా అనుకున్నంత నెంబర్స్ చేయలేకపోయారు కదా మీరు. నాకు మనుషులు సెట్ అవ్వకపోవడం వల్ల అక్కడ నష్టపోయారుగా మీరు. 100% నష్టపోయాను. మీరు డైరెక్టర్ అయింది ఫస్ట్ టైం, శ్రీహరి గారు ఛాన్స్ ఇచ్చారు, సినిమా స్టార్ట్ అయింది, ఏదో కారణాల వల్ల మధ్యలో ఆగిపోయింది. బట్ అక్కడ ఒక ఇగో క్లాష్ వచ్చింది శ్రీహరి గారికి, నిర్మాత గారికి అని మాత్రం ఇప్పుడు దాకా చెప్పారు. అసలు ఆ క్లాష్ ఏంటి? అంతకుముందు నేను మాట్లాడకపోతే రాను అన్నది జయకృష్ణ గారు. ఆయన అసలు నేను సినిమాని సునీల్ గారితో మిస్టర్ పెళ్ళికొడుకు చేసినప్పుడు నిజంగా ఇష్టపడి చేశారు ఆ సినిమా? తనకి సెట్ అయ్యే కథ కాదు. ఆర్బి చౌదరి గారి ముందు చెప్పాను, సునీల్ అందరూ ప్రొడ్యూసర్ అందరి ముందే నేను చెప్పాను. దాని ఎఫెక్టే కదా 4 సంవత్సరాలు గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత నేను అసలు కోడి రామకృష్ణ గారు బాలకృష్ణ దగ్గర ఎక్కువ సినిమాలు చేసి ఆయనకి బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు. సో ఇక్కడ ఒక అసోసియేషన్ ఏర్పడిపోయింది చిరంజీవి గారికి, కోడి రామకృష్ణ గారికి. తర్వాత ఆ గ్యాప్ అలా చాలా రోజులు మెయింటైన్ అయ్యింది అని ఒక టాక్ ఉంది. నిజమా అబద్ధం? ఒకసారి ఇక్కడ హైదరాబాద్లోనే ఆ సినిమా షూటింగ్ జరుగుతుంది, జూబ్లీ హిల్స్ ఒక బిల్డింగ్లో. సడన్గా ఏంటి రామకృష్ణ ఏంటి సౌందర్య గారు చనిపోయినప్పుడు సార్ మీ రియాక్షన్ ఏంటి? ఒక అసోసియేషన్ ఉంది, చాలా సినిమాలు పనిచేస్తున్నారు, దగ్గర నుంచి చూస్తున్నారు. పాలిటిక్స్ మీద కోపం వచ్చిందండి నాకైతే. భిక్షావుడు సినిమా జరుగుతున్నప్పుడు ఒకరోజు నగ్మా గారు సెట్ నుంచి వెళ్ళిపోతా ఉంటే చిరంజీవి గారు ఆమె వెనకబడి నగ్మా నా మాట విని వెళ్ళొద్దు అని బతిమలాడుకున్నారంట. ఏ సందర్భంలో జరిగింది? లాస్ట్ షెడ్యూల్కి వాళ్ళు నాకు అపాలజీ చెప్పకపోతే విజయశాంతి గారికి, గురువు గారికి మధ్య ఒకరోజు ఏదో చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది అని చెప్పి తెలిసింది. ఆవిడ ఏంటంటే కొంచెం లెజెండరీ డైరెక్టర్లు అంటే రాఘవేంద్రరావు గారు, దాసరి నారాయణరావు గారు, వీళ్ళిద్దరి పేర్లు వినిపిస్తాయి. వీళ్ళిద్దరి నీడ వల్ల కోడి రామకృష్ణ గారికి రావాల్సినంత పేరు రాకుండా పోయింది. 100% అండి. నేను ఎన్నోసార్లు చెప్పానండి, ఇప్పుడు కూడా చెప్తున్నాను. హాయ్, వెల్కమ్ టు మై షో. జీవితం అంటే ఏంటి? సక్సెస్, డబ్బు, పేరు ఇది కాదు. జీవితం అంటే ఓ ప్రయాణం, కొన్ని జ్ఞాపకాలు, కొందరు మంచి మనుషులు. సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి ఆస్తిని సంపాదించుకున్న వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. వారిలో డైరెక్టర్ దేవి ప్రసాద్ గారు ముందు వరుసలో ఉంటారు. ఆయన దర్శకుడుగా ఆడుతూ పాడుతూ లీలామహల్ సెంటర్, బ్లేడ్ బాబ్జీ ఇలా చాలా సక్సెస్ఫుల్ మూవీస్ తీశారు. అలాగే అసిస్టెంట్ డైరెక్టర్గా, కో డైరెక్టర్గా, అసోసియేట్ డైరెక్టర్గా ఆయన కొన్ని వందల సినిమాలకు పనిచేశారు. సో ఈరోజు దేవి ప్రసాద్ గారు మనతో ఉన్నారు. ఆయన్ని అడిగి ఆయన సినీ విశేషాలు, అలాగే ఆయనకు మాత్రమే తెలిసిన కొన్ని సినీ జ్ఞాపకాలు, ఇలాంటి అన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్కారం. అండ్ మామూలుగా ఎవరన్నా ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతుంటే సార్, వాళ్ళు ఏం సినిమాలు తీశారు, వాళ్ళ కెరీర్ ఏంటి, ఇలా వాళ్ళ వరకు ప్రిపేర్ అయితే సరిపోద్ది. బట్ మీ దగ్గరికి వచ్చేలేకే మొత్తం ఒక ఇండస్ట్రీని రౌండ్ అప్ వేసినట్టు అనిపించింది నాకు గత 2 రోజుల నుంచి. ఎందుకంటే అంతమంది వ్యక్తులతో మీ ప్రయాణం ఉంది, అంతమంది హీరోలతో, అంతమంది డైరెక్టర్స్తో కానీ, ప్రొడ్యూసర్తో కానీ, కో డైరెక్టర్లు, మీతో పాటు పనిచేసిన వాళ్ళు చాలామంది మళ్ళీ పెద్ద పెద్ద డైరెక్టర్లు అయ్యారు. సో ఒక ఇండస్ట్రీ మొత్తాన్ని నేను ఒకసారి చూసినట్టయింది వర్చువల్గా. ఇండస్ట్రీలో మీకు ఫ్యాన్ మూమెంట్ ఉంటుంది కదా ఎవరో ఒకరితో, మీ గురువు గారితో కానీ, ఇంకో హీరోతో కానీ, ఒక ప్రొడ్యూసర్తో కానీ, ఒక హీరోయిన్తో కానీ ఒక ఫ్యాన్ మూమెంట్ షేర్ చేసుకోండి, మనం ఇంటర్వ్యూలోకి వెళ్దాం. నేను చిన్నప్పుడు స్కూల్ స్టేజ్లో అంతా కూడా నేను సూపర్ స్టార్ కృష్ణ గారి ఫ్యాన్ సార్. సత్తెనపల్లి అనే ఊర్లో నేను 10th క్లాస్ వరకు చదివాను. అప్పుడు వెళ్ళి మన ఆయన బొమ్మలు గీసి థియేటర్లో పెట్టడం ఇవన్నీ చేసేవాళ్ళం అనమాట. దొంగోడు వచ్చాడు అనే సినిమా ఆయనతో వర్క్ చేసే అవకాశం కలిగింది, గురువు గారిది. అప్పుడు కూడా ఆయన వస్తే అలా చూస్తూ ఉండిపోయేవాడిని అనమాట. కృష్ణ గారు ఎంత అందగాడో తెలుసు కదా, చాలా అందగాడు కదా ఆయన. ఆయన సెట్లోకి రాగానే అలాగా ఫ్రీజ్ అయిపోయి చూస్తూ ఉండేవాడిని అనమాట. ఆ సినిమాలోనే నేను చాలా
అసిస్టెంట్ డైరెక్టర్ అయినా కూడా నన్ను వెళ్ళి డైలాగ్ చెప్పమనేవాళ్ళు కృష్ణ ఉమ్, గారికి. ఉమ్, నేను వెళ్ళి ఆయనకి డైలాగ్ చెప్పేవాడిని. అవన్నీ కూడా చాలా బాగుండేవండి. అంటే మీకు కృష్ణ గారు ఎంత ఇష్టమో చాలా ఇంటర్వ్యూలో చెప్పారు. అవును. సో కాబట్టి అడుగుతున్నాను, ఫస్ట్ టైం కృష్ణ గారితో మీరు మాట్లాడిన మాట ఏంటి, ఆ సందర్భం ఏంటి? అంటే అప్పుడు పెద్దగా మాట్లాడే అవకాశం అంటే డైలాగ్ చెప్పడం లేదు, షార్ట్ రెడీ చెప్పడం అంతే ఉండేది. ఆయన ఏం మాట్లాడుతున్నా కూడా అలా నుంచొని వినేవాడిని అండి పక్కన, అంతే. కానీ ఒకసారి ఫస్ట్ నేను మీకు చిన్న వయసులో మీకు పెద్ద ఫ్యాన్ సార్ అని చెప్పిన సందర్భం ఏంటంటే గూఢచారి 117 అని ఒక పిక్చర్ షూటింగ్. సో, అది ఇక్కడ హైదరాబాద్లో మన బేగంపేట ఎయిర్పోర్ట్లో షూటింగ్ అనమాట. సో, అందులో ఒక ఫ్లైట్ హైజాకింగ్ సీన్స్ అన్నీ ఉంటాయి అందులో. ఇక్కడ కూర్చుంటే అది రన్వే మీద ఫ్లైట్ వరకు నడిచి వెళ్ళాలి. ఆయనకి షార్ట్ రెడీ చెప్పి ఆయన పక్కన ఆయన అసిస్టెంట్ గొడుగు పట్టుకొని వెళ్తున్నప్పుడు ఫస్ట్ టైము నేను చెప్పాను, ఓకే. సార్ నేను మీకు పెద్ద ఫ్యాన్ సార్ నేను అంటే, ఆహా అన్నారు. ఉమ్, అదని మళ్ళీ ఆ ఘరానా దొంగ సినిమాలో లాగా పాటలు ఉండాలి సార్, ఉమ్, ఊరికి మునగాళ్ళలో పాటలు ఉండాలి సార్, ఆయన వింటున్నారు కదా అని తెగ చెప్పేశాను. అంటే చిన్న వయసు కదండి అప్పుడు. ఫ్యాన్ మూమెంట్. అలా ఉండాలి సార్, ఇప్పుడు అలా ఉండట్లేదు, అలా వెళ్ళా అంటే ఆహా అని అలా చూశారు. అది చూసి ఊరికి మునగాడు ఆ పాటల సందర్భం వచ్చినప్పుడు ఆ ఊరికి మునగాళ్ళలో తెల్ల చీర అని ఒక సాంగ్ ఉంటుంది, సార్ ఇదిగో తెల్ల చీర. అవును. ఆ సాంగ్ ఎంత టైంలో తీసామో తెలుసా అన్నారు. ఉమ్, ఏం సార్ అంటే రామచంద్రపురంలో అది ఒక ఇంట్లో 1.5 నైట్ తీసాము. ఒక నైటే, ఒక నైట్లో తీసాము అది పాట మొత్తం. ఉమ్, అది ఎంత పెద్ద హిట్ అయిందో తెలుసా, ఇప్పుడు అనవసరంగా 3-4 రోజులు తీస్తున్నారు అని అన్నారు ఆయన. ఉమ్, అప్పటికి కృష్ణ గారి సాంగ్ 1.5 డేలో చేసేవాళ్ళు అండి. సార్ ఆ సాంగ్ వన్ నైట్లో, ఒక నైట్లో చేసిన పాట అట అది. ఉమ్, నైట్ మొదలుపెట్టి తెల్లవారేటప్పటికి పాట షూటింగ్ అయిపోయింది. మామూలు విషయం కాదు కదా ఒక పాట ఒక ఆ. ఇట్లా అంటే. అప్పుడు ఆయన చెప్తేనే తెలిసిందండి నాకు ఆ విషయం. ఉమ్, ఓకే అన్న తర్వాత ఫ్లైట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత డైరెక్టర్ గారు అందరూ ఉన్నారు. అప్పుడు రామకృష్ణ గారు మీ వాడు నా ఫ్యాన్ అంట అది ఇది అని చెప్పారు. ఎలా చెప్పారు ఆయన స్టైల్లో చెప్పండి సార్. అని అన్నారు. ఆ తర్వాత అప్పట్లో ఏంటంటే అండి మన ఊటీ వెళ్తామండి, ఆయన మేలో ఊటీలో ఉండేవారు కదా. సార్ ఒకేసారి 2-3 సినిమాలు పాటల షూటింగ్ అంతా అక్కడ ప్లాన్ చేసేవారు. 3 రోజుల్లో 2 పాటలు అయిపోయాయండి. ఉమ్, 3 రోజులు అంటే 1.5 డే ఒక సాంగ్, 1.5 డే ఒక సాంగ్, ఉమ్, 2 పాటలు షూటింగ్ అయిపోయేది. ఆ పాటలన్నీ సూపర్ హిట్. సార్ అలా ఉండేది అప్పుడు. అండ్ మీ కెరీర్ విషయానికి వస్తే సార్, అంటే మీరు అసిస్టెంట్గా ఒక 10 ఏళ్ళు మీ గురువు గారి దగ్గర వర్క్ చేశారు, ఇవన్నీ మనం తర్వాత మాట్లాడదాం. మీరు డైరెక్టర్ అయింది ఫస్ట్ టైం, శ్రీహరి గారు ఛాన్స్ ఇచ్చారు, సినిమా స్టార్ట్ అయింది, ఏదో కారణాల వల్ల మధ్యలో ఆగిపోయింది. మీరు ఇంతవరకు అన్ని దగ్గరలో చెప్పారు, బట్ అక్కడ ఒక ఇగో క్లాష్ వచ్చింది శ్రీహరి గారికి, నిర్మాత గారికి అని మాత్రం ఇప్పుడు దాకా చెప్పారు. అసలు ఆ క్లాష్ ఏంటి, ఇప్పుడు దాకా మీరు ఎక్కడ ఈ విషయం చెప్పలేదు. అంటే క్లాష్ అనేది అది మనకి, నాకు కూడా పూర్తి క్లారిటీ లేదండి. ఉమ్, కానీ అదే ఈగో క్లాషే, అందులో సందేహం లేదు. ఉమ్, అది మరి ఏదో ఒక సినిమా రిలీజ్ విషయంలో ఏదో వచ్చినట్టుగా నాకు అప్పట్లో, అంటే శ్రీహరి గారి సినిమా ఏదో ఒకటి రిలీజ్ అవ్వబోతుంది. ఉమ్. ఆ టైంలో ఆయన ఒక డబ్బింగ్ పిక్చర్ చేశారు, ప్రొడ్యూసర్ గారు జయకృష్ణ గారు. ఆ పిక్చర్కి ముందు థియేటర్స్ అన్నీ సెట్ చేసుకున్నారు. ఉమ్, ఇది స్ట్రైట్ పిక్చర్ కదా, దీనికి ఏదో మెయిన్ థియేటర్ ఏదో ఇక్కడ హైదరాబాద్లో మెయిన్ థియేటర్ అవి ఇవి ఏదో ఇవ్వమని ఏదో అడిగారు, ఉమ్, బట్ ఆయన ఏదో ఇవ్వలేదు. ఉమ్, ఇలాంటి దగ్గర ఏదో క్లాష్ వచ్చింది అనేది ఒక ఇది ఆ టైంలో. ఉమ్, ఇంకా అవి జనరల్గా ఏమవుద్దండి, ఆ ఇద్దరు మాట్లాడుకోవడం మానేశారు. ఓకే. అంటే ఇద్దరు మాట్లాడుకుంటే అన్నీ అయిపోతాయండి. ఉమ్, ఆయన మాట్లాడడం మానేశారు. ఆయన వెళ్ళి మద్రాసులో ఉండేవారు అప్పుడు, ఉమ్, ఈయన ఇక్కడ ఉంటారు. ఉమ్, ఈ మధ్యలో కమ్యూనికేషన్ గ్యాప్. ఉమ్, ఉమ్, ఓ పక్కన ఇది మాది సినిమా జరుగుతుంది, షూటింగ్ జరుగుతుంది, ఉమ్, కానీ ఆయన రావట్లేదు. ఉమ్, ఇలాంటివేవో చిన్న క్లాష్ 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 అట్లా, దాంతో అది సినిమా ఆగిపోయింది. అంటే ఇన్సిడెంట్ విన్నాక నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, శ్రీహరి గారు ఓవర్ నైట్ స్టార్ అవ్వలేదు, అవును, ఆయన చాలా స్క్రాచ్ నుంచి కెరీర్ మొదలు పెట్టారు. అవును. సో ఆయనకు ఓపిక ఉంది, కష్టపడే తత్వం ఉంది, సర్దుకుపోయే గుణం ఉంది. అలాంటి వ్యక్తి మిమ్మల్ని పిలిచి, మీలాంటి అంటే మీతో కూడా జర్నీ ఉంది, మిమ్మల్ని పిలిచి ఆయన ఛాన్స్ ఇచ్చారు. ఇక్కడ మీ కెరీర్ ఉంది, ఆయన కూడా అప్పుడే హీరోగా 2-3 సినిమాలు చేస్తున్నాడు, ఆయన కెరీర్ ఉంది. అలాంటి వ్యక్తి ఇంత యుగోకి పోతాడా అనిపించింది. అదే అండి, అక్కడ మీకు నేను చెప్తున్నాను కదా సార్, వాళ్ళిద్దరూ కూడా గొప్ప వ్యక్తులు సార్. ఉమ్, అందులో నేనేదో
ఇప్పుడు ఇంటర్వ్యూలో చెప్పడం కోసం చెప్పట్లా, మీరు పర్సనల్గా మీకు శ్రీహరి గారు ఎంత మంచివాడు అనేది అందరికీ తెలుసు. నాకు చాలా ముఖ్యమైన వ్యక్తి. అలాగే జయకృష్ణ గారు కూడా ఆయన ఎంత గొప్ప వ్యక్తి అనేది ఆయన తెలిసిన వాళ్ళందరికీ తెలుసు. అది చెప్తున్నాం కదండి, ఎందుకు అంత క్లాష్ అట్లా వాళ్ళకి ఎందుకు వచ్చిందో అనేది మాకు ఇప్పటికి కూడా పజిలే. అంటే ఒక చిన్న విషయాన్ని మరి ఎటు సైడు ఎంత తప్పు ఉంది లేకపోతే అనేది మనకు తెలియదు. కానీ ఒక షెడ్యూల్ స్టార్ట్ అవబోతుందండి. అంటే ఒక 13 రోజుల షెడ్యూల్, ఫైనల్ షెడ్యూల్. ఆ ఫైనల్ షెడ్యూల్ రఘువరన్ గారు వచ్చేస్తున్నాడు, హీరోయిన్ మీనా, లేకపోతే ఆర్టిస్టులు అందరూ డేట్లు మన దగ్గర ఉన్నాయి, పర్ఫెక్ట్గా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అక్కడ ఏంటంటే శ్రీహరి నాతో ఆయన మాట్లాడట్లేదు అని చెప్పి ఒక మధ్యలో ఉన్న మేనేజర్స్కి ఏం చెప్పారంటే, ఆయన నాతో ఫోన్లో మాట్లాడితేనే నేను రేపు షూటింగ్కి వస్తా అని చెప్పారు. ఓకే అని చెప్పారట. అని నాకు ఫోన్ చేసి ఒకసారి ఇంటికి రమ్మన్నాడు. నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఓకేలే దేవి, ఆయన పెద్ద ఆయన, సరే ఇలా అయింది, మధ్యలో నువ్వు సఫర్ అయిపోతున్నావు, నేనైతే ఇలా అన్నాను, ఫైనల్గా మాట్లాడకపోతే నేను రాను అని చెప్పాను, కానీ నేను వస్తాను, నువ్వు ప్రిపేర్ అయిపో, రేపు షూటింగ్ చేద్దామని చెప్పారు. ఓకే అని నేను ఆఫీస్కి వచ్చేటప్పటికి ఆయన అంతకుముందు నేను మాట్లాడకపోతే రాను అన్నది ఆయనకి పోస్ట్ అయిపోయింది మద్రాసులో ఉన్న ప్రొడ్యూసర్ గారికి. ఆయన అసలు నేను సినిమానే ఆపేస్తున్నాను అన్నాడు. ఓకే, నేను ఎందుకు చెప్పారండి, నన్ను పిలిచాడు తను, నేను వెళ్తున్నాను, వెళ్ళి వచ్చేదాకా ఎందుకు ఆగలేదు, ఎందుకు చెప్పేశారంటే, మరి మా బాధ్యతగా మేము ఆయన అన్నది ప్రొడ్యూసర్ గారికి చెప్పాలి కదండి అన్నారు వాళ్ళు. ఆయన నాకు సినిమానే వద్దు, నేను ఆపేస్తాను, వచ్చేదాకా ఆగుంటే సినిమా అయిపోయేది. సార్ ఆ మూవీ నేమ్ ఏంటి సార్? దాసు. ఓకే. ఆ సినిమా ఆ తర్వాత ఆ మొక్కలన్నీ జాయిన్ చేసి సినిమా రిలీజ్ చేశారండి. ఏది 12 రోజులు షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. ఓకే. సినిమా తర్వాత 8 ఏళ్ల తర్వాత అది రిలీజ్ అయింది. అంటే వచ్చింది పోయింది కూడా తెలీదు. అంటే ఆ సినిమాకి ఇప్పుడు సినిమాకి ఏం కావాలో మనం ఒక సీన్ తీస్తామండి, ఫస్ట్ సీన్ తీస్తాం, మళ్ళీ 2, 3 తీయం, మళ్ళీ 4, 5 తీస్తాము, 6వ సీన్ తీయం, 7వ సీన్ తీసుంటాము, ఇట్లా ఉంటుంది కదా. లాస్ట్ షెడ్యూల్లో మెయిన్ ఎపిసోడ్లన్నీ అక్కడ ప్లాన్ చేసుకుని ఉన్నాను నేను. అవి లేకుండానే సినిమా ముక్కలు జాయిన్ చేసి రిలీజ్ చేశారు. వర్కౌట్ అవ్వదు కదా, అసలు సినిమాలాగే ఉండదు, అంతే కదా. అట్లా వాళ్ళిద్దరూ మంచి వాళ్ళేనండి నిజంగా. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు కలిసిపోయిన తర్వాత వాళ్ళు ఎంత బాగున్నారో, చాలా బాగున్నారు వాళ్ళు. ఆ టైంలో మళ్ళీ ఇద్దరు నాతో అనవసరంగా నిన్ను ఇబ్బంది పెట్టాం అని ఆయన చెప్పేవాడు, ఈయన చెప్పేవాడు. నీకేమి, నువ్వు చక్కగా వర్క్ చేసావు అని ఇద్దరు నా గురించి వేరే వాళ్ళ దగ్గర చాలా గొప్పగా చెప్పేవారండి. అది ఎందుకంటే ఎక్కడైనా ఎవరైనా కనిపిస్తే, నీ గురించి శ్రీహరి ఇలా చెప్పాడయ్యా అని చెప్పేవాళ్ళు, నీ గురించి జయకృష్ణ గారు ఇలా చెప్పారు అని ఈవీవి గారు చెప్పారు నాకు, మా గురువు గారు కోడి వెంకటకృష్ణ గారు చెప్పారు. మా గురువు గారు అయితే, జయకృష్ణ గారు లాంటి ప్రొడ్యూసర్ నీ గురించి అంత మంచిగా చెప్తున్నారంటే ఇంక నీకు తిరుగులేదయ్యా అని చెప్పేవారు. అంటే వాళ్ళిద్దరూ కూడా నా గురించి ఎంతో బాగా చెప్పేవారు. అదే సార్, ఆ టైం బ్యాడ్ టైం అంతే. అండ్ మీ ఫస్ట్ మూవీ ఇప్పుడు అంటే లెక్కల ప్రకారం అయితే ఆడుతూ పాడుతూ, యాక్చువల్గా ఫస్ట్ మూవీ మధ్యలో ఆగిపోయింది, ఇండస్ట్రీలో సెంటిమెంట్ ఉంటుంది, సరే శ్రీకాంత్ గారు మిమ్మల్ని నమ్మారు, ఓకే. బట్ మీకు ఒక ఛాయిస్ ఉంటుంది కదా, ఫస్ట్ మూవీ ఆగిపోయింది, రెండో సినిమా ఇది మీ కథ కాదు, లేదా ముందు మీరు రాసుకున్న కథ, రాపిచ్చిన కథ కూడా కాదు, ఇది రీమేక్, ఇది కూడా రిస్కే కదా, దీనికి ఎందుకు ఒప్పుకోవాల్సి వచ్చిందా, ఒప్పుకున్నారా? అంటే నిజం చెప్పాలంటే ఒప్పుకోవాల్సి వచ్చినట్టే చెప్పాలండి. ఎందుకంటే నేను ఫస్ట్ ఒక మంచి కమర్షియల్ సినిమా చేయాలి అనేది ఉండేది నాకు. కామెడీ అంటే నాకు చాలా ఇష్టము, బట్ మంచి కమర్షియల్ సినిమా చేయాలి అన్నట్టుగానే నేను రాసుకోవడం కానీ అవన్నీ ఆ పద్ధతిలోనే ఉండేవి. సరే, ఈ పిక్చరు నాకు వచ్చింది ఎలా అంటే, అది కూడా ఆ టైంలో జయకృష్ణ గారు శ్రీహరి సినిమా నేను చేసిన విధానం అవన్నీ తెలుసుకొని, అంతే కదా, తెలుసుకొని నాకు ఆ పిక్చర్ వచ్చింది. నిజం చెప్పాలంటే అసలు వాళ్ళని చాలా గొప్పగా అనుకోవాలి నేను. ఒక సినిమా ఆగిపోయిన తర్వాత ఒక కొత్త డైరెక్టర్కి
వాళ్ళు రిస్క్ చేసి ఉమ్, హీరో శ్రీకాంత్ కానీ ప్రొడ్యూసర్ గారు సివి రెడ్డి గారు కానీ ఒక రిస్క్ చేసి ఇస్తున్నట్టే నాకు. అవును. అది ఇంకా ఎక్కువ గొప్ప విషయం అని నాకు అనిపిస్తుంది. ఉమ్, వాళ్ళు సినిమా చూసినప్పుడు నిజానికి నాకు ఆ సినిమా చూసినప్పుడు నాకు 100% నాకు నచ్చలేదండి. ఉమ్, కొన్ని పోర్షన్స్ బాగున్నాయి, కామెడీ కొంత కొంత బాగుంది, కానీ ఆ, నాకు మళ్ళీ కొంచెం డిసప్పాయింట్ అయ్యా. ఉమ్, ఈ సినిమా చేసి ఇప్పుడు ఈ సినిమాతో ఫస్ట్ పిక్చర్గా మనం బయటికి వెళ్ళి ఏం చేయగలను అని చెప్పి నేను బడ్జెట్ కూడా బాగా తక్కువ, ఉమ్, ఇవన్నిటితో నేను ఏం చేయగలను అని చెప్పి అనుకుంటూ ఉన్నాను. చేస్తానని చెప్పాను కానీ లోపల మాత్రం కొంచెం బాగా సంశయంగానే ఉండేది. సార్. ఇప్పుడు మా నాన్నగారు ఒకటి చెప్పారు, "మ్మ్, ఓకే అన్నీ వడ్డించిన విస్తరలాగా అందరికీ రాదు, ఆల్రెడీ ఒక పిక్చరు ఆగిపోయి ఉంది. అయిపోయింది. ఉమ్. ఉమ్, అసలు నువ్వు నిన్ను ఆ సినిమా చేయమని వాళ్ళు అడగడమే గొప్ప, ఉమ్, నువ్వు వెళ్ళి అడగట్లేదు, వాళ్ళు నిన్ను సినిమా చేయమని అడగడమే గొప్ప. నువ్వే చెప్పేవాడివి కదా మీ గురువుగారి గురించి అంతా, ఏ ఉన్నా లేకపోయినా ఆయన చేస్తారు అని చెప్పి నువ్వే చాలాసార్లు చెప్పావు కదా, నువ్వెందుకు చేయకూడదు అలాగా? ఉమ్, నువ్వేం అడగాలి వాళ్ళని, నీకేంటి అంటే 100% అది యాస్టీజ్ సినిమా చేస్తే ఇక్కడ ఆడదు ఉమ్, అని కదా నువ్వు అనేది. నువ్వు అది కన్విన్స్ చేయి వాళ్ళని, ఉమ్, ఇదిగోండి నాకు స్క్రిప్ట్ ఫ్రీడమ్ కావాలి, ఇది చేస్తాను, నేను అనుకున్నట్టు చేస్తాను, మార్పులు చేర్పులు చేసి చేస్తాను అని నువ్వు కన్విన్స్ చేయి. ఉమ్, అసలు కన్విన్స్ చేస్తే వాళ్ళు కన్విన్స్ అవ్వకపోతే కదా నువ్వు బాధపడాలి. ఉమ్, ఓకే నీకు బడ్జెట్ లేదు, బట్ గొప్ప గొప్ప సినిమాలు అన్నీ కూడా పెద్ద బడ్జెట్తో తీసిన సినిమాలేనా? ఉమ్, కాదని నువ్వే చెప్పావు కదా. తలంబ్రాలు అనే సినిమా ఇంత చిన్న బడ్జెట్లో చేశారు, తరంగిణి అనే సినిమా ఇంత చిన్న బడ్జెట్లో చేశారు, మీ గురుగారు చెప్తుంటారు, నువ్వే చెప్పావు కదా, మరి నువ్వు మాత్రం ఎందుకు వెనకడుగు వేస్తున్నావు అని అన్నారు మా నాన్న. ఇవన్నీ మీకు తెలిసిన విషయాలే, కానీ అన్ని ఆయన తెలిసిన చెప్తే విషయాలే. గానీ అంతే, అదే మనకి ట్రిగ్గర్ అవుతుంది. దగ్గర. అప్పుడు నేను అనుకున్నానండి, ఓకే మనకు వచ్చింది ఇది, ఉమ్, మనకు వచ్చిన అవకాశం ఇది, ఉమ్, దీన్ని ఎంతవరకు బెటర్ చేయగలుగుతాం, సార్. ఎంతవరకు బెటర్ చేయగలుగుతాం, మనం ఇందులో ఏమి యాడ్ చేయగలుగుతాం, ఏమి కట్ చేయగలుగుతాం, లేదా అది అని. అప్పుడు నేను నాకు స్క్రిప్ట్ ఫ్రీడమ్ కావాలి సార్, అంటే అది రీమేక్ కాబట్టి యాస్టీజ్గా అలాగే తీయమని అడగకుండా నేను డెఫినెట్గా నా లైఫ్ కోసమైనా నేను చేస్తాను కదా, బాగా చేస్తాను, అవును. నేను బెటర్మెంట్స్ చేస్తాను సార్, దీనికి సంబంధించిన కొన్ని నేను అనుకున్నాను అని అంటే వాళ్ళు ఫ్రీడమ్ ఇచ్చారు. ఓకే. అప్పుడు నేను చేశాను. బడ్జెట్ అనేది పెద్ద బడ్జెట్ లేదు, కానీ ఉమ్, నాకున్నది ఏంటి అందులో స్ట్రెంగ్త్ ఏంటంటే ఆర్టిస్టులు ఉన్నారు. అవును. ఆర్టిస్టులు ఉన్నారు నాకు, ధర్మ సుబ్రహ్మణ్యం గారు, లేకపోతే సునీల్ గారు. సునీల్, ఇవి అందరూ ఉన్నారు. అవునవును. నేను స్క్రిప్ట్లో ఇంకేం చేయగలను, ఉమ్, ఇంకా కొత్తగా కామెడీ ఎలా క్రియేట్ చేయగలము, లేకపోతే ఒక మంచి పంచ్ అలాగా మనం కొత్తగా ఎలా క్రియేట్ చేయగలము, రోజు ఇదే ఆలోచించేవాడిని అండి. ఉమ్, షూటింగ్కి వెళ్ళే ముందు వరకు కూడా ఇక్కడేమైనా పని చేయగలమా, లేకపోతే ఇంకేమైనా ఏదైనా చేయగలమా అని ఆలోచించేవాడిని. అలాగా ఆ సినిమా తర్వాత అది హిట్ అయిందండి. నాకు ఆ సినిమాలో బాగా అద్భుతంగా అనిపించేది అంటే, సినిమా అంతా బాగుంటుంది, సూపర్ హిట్, బాగా నవ్వుకోవచ్చు, అంతా ఓకే. నాకు బాగా నచ్చింది ఏంటంటే సునీల్ గారి క్యారెక్టర్. అంటే 2001 నువ్వు నాకు నచ్చావనుకుంటాను. సునీల్కి కమెడియన్గా పేరు వస్తున్న రోజులు అవి, ఇంకా స్టార్ అవ్వలేదు. బట్ మీ సినిమాలో సునీల్ మేనరిజమ్స్ ఉంటాయి కదా, ఆ సౌండింగ్స్ కానీ, ఆ బాడీ తిప్పడం కానీ, ఆడుతూ పాడుతూ దగ్గర నుంచి బాగా హైలైట్ అయింది, అక్కడ బాగా రిజిస్టర్ అయింది. అది సునీల్ బాడీలో ఇన్బిల్ట్గా ఉందా, లేకుంటే మీరు అడిగి చేపించుకున్నదా? తర్వాత అవన్నీ ఆయన కెరీర్ అంతా కొనసాగింది. లేదండి, అందులో తన కంట్రిబ్యూషనే అంత, తను చేసిందంతా నాకు ఇలా కావాలని చెప్పేవాడిని తప్ప, నేను నాకేం సీన్ చెప్పేవాడిని, సీన్ నాకు ఇలా కావాలని చెప్పేవాడిని. ఆ చిన్న స్లాప్ స్టిక్, ఆ యాక్టింగ్ అంతా తనదే. అప్పుడు అది ఫుల్ లెంగ్త్ రోల్ అండి ఆ పిక్చర్. అవును, హీరో ఫస్ట్ ఒక డ్యూయట్ లో తప్ప ప్రతి సీన్ లోనూ హీరోతో పాటు తనే ఉంటాడు. ఇంకా చెప్పాలంటే హీరోతో కొంచెం ఎక్కువగా తనకే ఉంటాడు ఆ సినిమాలో. ఎందుకు సునీల్ ఎందుకు తీసుకున్నారు? అది యాక్చువల్గా ఫస్ట్ చెప్పాలంటే ఇంకొక ఆర్టిస్ట్ అండి. ఎవరు? అది రాజేంద్ర ప్రసాద్ గారిని అనుకున్నారు ఓకే ఫస్ట్. అది తర్వాత బడ్జెట్ ఇష్యూస్ అవి ఇవి ఉన్నప్పుడు మళ్ళీ సునీల్ అనుకుని, అప్పుడు సునీల్ 5-6 సీన్ల వేషాలే చేస్తున్నాడు, ఫుల్ లెంగ్త్ రోల్స్ చేయలే అప్పుడు. అప్పుడు 5-6 సీన్లలో బాగా చేసిన వ్యక్తి 500 సీన్లు అయినా బాగా చేస్తాడు, సింపుల్.
అది ఇప్పుడు నెక్స్ట్ యూత్కి బాగా కనెక్ట్ అయిపోతాడు, ఇప్పుడు ఫ్రెష్గా వస్తున్నాడు కాబట్టి అని చెప్పి అనుకుని పెట్టింది. నిజంగానే అతను చాలా ప్లస్ అయ్యాడు సినిమాకి. అవును, ఖచ్చితంగా. చాలా ప్లస్. అందుకని మీకు చూడండి, ఏ పోస్టర్లో అయినా సరే హీరోతో పాటు అతను కూడా ఉంటాడు. ప్రతి పోస్టర్లో కానీ ఎక్కడ తనని, దానికి హీరో శ్రీకాంత్ని కూడా చాలా మెచ్చుకోవాలండి. ఏ రోజున కూడా నేను హీరో, అదేంటి ప్రతి పోస్టర్ మీద ఏదో ఇద్దరు హీరోల్లాగా ఇలా చేస్తున్నారు అని ఒక్కసారి కూడా అనలేదండి తను. జనరల్గా హీరోలు అంటారండి, ఎందుకంటే నాకు అనుభవం కూడా ఉంది. అలా అంటారు, ఏంటండి హీరో నేనా లేకపోతే అతనా అని అంటారు. అందులో 70 సినిమాలు హీరో అప్పటికి ఆయనకు అర్థమైపోద్ది కదా ఎవరితో ఎన్ని షాట్లు తీస్తున్నారు. అది వేరు, సినిమాలో పక్కన పెట్టండి. పోస్టర్లు అయినా వాల్ పోస్టర్ మీద మీకు ఇద్దరి వేస్తామంటే అతను ఎంత గొప్పగా, అయ్యో ఏం పర్లేదు భయ్యా అని చెప్పాడు. డిజైన్లు ఇలా చేయిస్తున్నాను లేదు అంటే వేరేలాగా కూడా సోలో హీరోయిన్ వేసి ఈ ఆర్టిస్టులు అందరితో పాటు వీళ్ళ బొమ్మలు వేసి అలా కూడా చేయొచ్చు. అంటే అతను అయ్యో అక్కర్లేదు నీకు ఎలా అంటే అలా చేయమన్నాడు. మీ కెరీర్ మొత్తం చూసుకుంటే సార్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు ఆల్మోస్ట్ అన్ని సినిమాల్లో ఉంటూ వచ్చారు. ఏంది ఆయనతో అంత స్పెషల్ అసోసియేషన్ ఏంది మీకు? అంటే నాకు ఆయన టైమింగ్ ఇష్టం అండి. నాకు ఆయన టైమింగ్ చాలా ఇష్టం. నేనన్నా ఆయనకి చాలా చాలా ఇష్టం. ఇంకా అంతే, ఆ రెండే. నేను ఫస్ట్ స్క్రిప్ట్ దశలోనే ఆయన్ని అనుకునేవాడిని. స్క్రిప్ట్ దశలోనే ఓకే పలానా ఈ మామయ్య క్యారెక్టరు, ఇది ధర్మ సుబ్రహ్మణ్యం గారు అనుకొని దాని తర్వాత రాసుకునేవాళ్ళు. ఆయన్ని దృష్టిలో పెట్టుకునే ఈ డైలాగ్ ఈయనైతే ఎలా చెప్తాడు అనే దృష్టిలో పెట్టుకునే రాసుకునేవాళ్ళం. అప్పుడు దాదాపు ఎక్కువ మంది ఆర్టిస్టులు అంతేనండి. ఇప్పుడు ఎంఎస్ గారు కానీ, బ్రహ్మానందం గారు కానీ, లేకపోతే ధర్మ సుబ్రహ్మణ్యం గారు కానీ, వేణుమాధవ్ కానీ, వీళ్ళందరినీ మనం క్యారెక్టర్లు వీళ్ళు అనుకున్న తర్వాత మనకు ఆ సీన్స్ కూడా మనం ఈజీగా రాసుకునేవాళ్ళం. ఒక ఆర్టిస్ట్కి ఆల్రెడీ ముందే రాసేసుకుంటే, వాళ్ళ పేరు అనుకొని రాసుకుంటే మంచి టైమింగ్ దొరకద్ది. సో ఆ ఫ్లోలో మేము రాసేసుకోవచ్చు అని చెప్పారు. సో నాకు అది లీలామహల్ సెంటర్ చూస్తున్నప్పుడు అర్థమైంది సార్. అంటే ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారి కెరీర్ అంతా ఆయన అద్భుతమైన పాత్రలు చేశారు, కానీ దాంట్లో గెటపులు ఉంటాయి లీలామహల్ సెంటర్లో. అసలు ఆ గెటపులు అదిరిపోతాయి, ఆ టైమింగ్ అదిరిపోద్ది, ఆ ట్రాక్ అంతా అద్భుతంగా వచ్చింది. అవునండి, అది అసలు యాక్చువల్గా ఫస్ట్ ఆయనకి ఇలా అనుకుంటున్నానండి అని చెప్పినప్పుడు ఆయన ఏమన్నారంటే, ఓకే మన కామెడీ టైమింగ్ అంతా ఓకే, ఇన్ని క్యారెక్టర్లు ఆ మిమిక్రీ లాగా ఇలా చేయాలి అంటే యాక్చువల్గా నాకంటే బ్రహ్మానందం గారు బాగుంటాడు, నేను మరి అవన్నీ నా మీద బాగుంటాయా అన్నారు ఆయన. ఓకే, లేదు సార్ బ్రహ్మాండంగా ఉంటాయండి, ఇందులో మిమిక్రీ లాగా మీరేం చేయక్కర్లా, మీకు ఆ గెటప్లు వేస్తాం, మీరు కొంచెం దగ్గరగా అలా చేసినా చాలు, కానీ మీరు ఇప్పుడు మోహన్ బాబు గారు అంటే పెదరాయుడు అంటే యాస్టీస్ పెదరాయుడు లాగా మిమిక్రీ చేయొద్దు. ఆ ఫీలింగ్ ఏంటంటే ఆ క్యారెక్టర్లన్నీ మీరు వేయాల్సినవి అని మీ ఫీలింగ్ అంతే, మీరు ఎలా చేస్తారో అలాగే చేయండి అని చెప్పి అయితే అలాగే అని చెప్పి చేశారు, అద్భుతంగా చేశారు. చూసుకున్న తర్వాత ఆయన రియాక్షన్ ఏంటి? అది చాలా ఇష్టం అండి, చాలా చాలా ఇష్టపడ్డారు, అన్నీ చాలా బాగున్నాయి అని చెప్పారు. దానికి మన ఒకరోజు ఎంఎస్ గారు వచ్చారు ఒక సీన్ కోసం. యాక్చువల్గా థియేటర్లో ఈ సినిమా చూస్తుంటే పెదరాయుడు గెటప్లో సమోసా ఏదో ఇచ్చి బట్టలన్నీ తీసుకుని వెళ్ళిపోతాడు కదా, ఆ సీను ఒకటి చేసిన తర్వాత ఎంఎస్ గారు అన్నారు, ఎంఎస్ గారు ఏంటి ఈయన క్యారెక్టర్ అంటే చెప్పాను, అంటే ఈయన లైఫ్ బెస్ట్ క్యారెక్టర్ అయిపోద్ది అది ఆయనకి సుబ్రహ్మణ్యం గారికి అని చెప్పి, నాది కూడా మరీ ఒక్క సీన్ ఏంటి, ఇంకెక్కడన్నా ఒక సీన్ పెట్టండి, నాకు డబ్బులు కూడా వద్దు, నేను వచ్చి చేసి వెళ్ళిపోతాను అన్నారు. ఆయనకి అర్థమైపోయింది ఇది మంచి ట్రాక్ అవుతుంది, నాకు ఒక్క సీన్ పెట్టండి ఎక్కడన్నా అన్నారు. అది షూటింగ్ జరుగుతున్నప్పుడే నాకు అప్పటికప్పుడు ఒక థాట్ వచ్చింది, దీన్ని మనం క్లైమాక్స్లో ఎండ్లో పెడితే ఎలా ఉంటుంది, ఈయన మళ్ళీ వచ్చినట్టుగా అని చెప్పి అప్పటికప్పుడు అనుకొని ఆయన షూటింగ్ ప్యాకప్ అయ్యి వెళ్ళేలోపే ఇంకో సీన్ చెప్పాను అనమాట. ఓకే, సినిమా చివరిలో అంత సుఖాంతం అయిపోయిన తర్వాత ఆయన అడవి దొంగ గెటప్లో, అంటే ఒకటే ఉంటుంది కదా, ఆయన అడవి దొంగ గెటప్లో వస్తే ఈయన మళ్ళీ వచ్చాడు అక్కడికి, వచ్చి ఈ గెటప్ నీకంటే అంటే ఒరే నువ్వు వాడివే కదా అని చెప్పి పరిగెడుతుంటే దాని మీద సినిమా ఏం చేద్దామని చెప్పి అప్పటికప్పుడే చెప్పాను అనమాట. ఓకే, ఇలా చేద్దాము అంటే చాలా బాగుంది అని తర్వాత వచ్చి చేసి వెళ్ళారు ఆయన ఎంఎస్ గారు. అట్లా
అంటే ఈవీవి గారి విషయానికి వస్తే సార్ మళ్ళీ ఈ అంటే చాలామంది చెప్పారు, అది నిజమో కాదో నాకు తెలియదు. ఈవీవి గారికి ఆర్యన్ రాజేష్ మంచి హీరో అవుతాడు అని చెప్పేసి చాలా బలమైన నమ్మకం అంట. సో ఆయన లాంచ్ చేశారు, సక్సెస్ రాలేదు, మీరు సక్సెస్ ఇచ్చారు. సో ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. సో ఆ కొడుకు మీద ఎందుకు ఆయనకు అంత నమ్మకం? అంటే ప్రతి కొడుకు మీద ఉంటుంది, బట్ ఇద్దరిలో ఈ కొడుకు పెద్ద హీరో అవుతాడని ఎందుకు అంత బలంగా అంటే ఒకటి సార్, ఇప్పుడు స్క్రీన్ కి నిజం చెప్పాలంటే ఆయన ఆయన అందగాడు కదా. కరెక్ట్. ఆర్యన్ రాజేష్ చాలా అందగాడు, చాలా ఫ్రెష్ ఉంటుంది, మంచి హైట్, ఇద్దరు హైటే. రాజేష్ నరేష్ ఇద్దరు మంచి హైట్, మంచి ఫిగర్ బాగుంటది. బట్ ఆయన హీరోని చేయాలనుకున్నారు. బేసిక్ గా ఈయన ఏంటంటే, ఈయన నరేష్ డైరెక్టర్ అవ్వాలనే కోరిక ఉంది అప్పటికే ఉండడం వల్ల ఓకే ఆయన అలా అనుకుని ఉంటారు. ఏది రాజేష్ ని హీరోని చేయాలి అనేది అనుకుని ఉంటారు. సార్ ఆ తర్వాత ఏంటంటే సక్సెస్ అనేది అది కుదరడం సార్. ఇప్పుడు ఈవీవి గారు చూడండి సక్సెస్ లా, అంతే కదా, ఎన్ని సక్సెస్లు, ఎన్ని సూపర్ డూపర్ హిట్లు. అయితే వాళ్ళ అబ్బాయి విషయంలో అది ఎందుకో మిస్ కొట్టింది అంతే. ఏదో స్క్రిప్ట్ కరెక్ట్ గా సెట్ అవ్వలేదా అలా, మనది కుదిరింది అంతే. అంత మాత్రం చేత ఇది గొప్ప కాదు. లేకపోతే ఆయన ఎక్కడండి, ఆయన ఎంత ఎవరెస్ట్, ఆయన ఎంత గొప్ప డైరెక్టర్ అయినా అది ఆయన గొప్పతనం అండి. ఆయన ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం అనేది ఆయన ఇంకా అక్కడ చూసే స్థాయికి అనిపించింది అందరికి. అది గొప్ప విషయం. అండ్ సునీల్ గారితో మిస్టర్ పెళ్ళికొడుకు చేసినప్పుడు నిజంగా ఇష్టపడి చేశారు ఆ సినిమా? అంటే ఇష్టపడే చేశానండి. కాకపోతే చిన్న డౌట్ అయితే ఉండిందండి నాకు. అదైతే వాస్తవం. ఎందుకంటే అది చెప్పాలి. నేను అంటే ఇప్పుడు చెప్పడం కాదు, ఆర్బి చౌదరి గారి ముందే కూడా చెప్పాను నేను. ఆర్బి చౌదరి గారి ముందు చెప్పాను, సునీల్ అందరూ ప్రొడ్యూసర్ అందరి ముందే నేను చెప్పాను. అంటే బేసిక్ గా ఏంటంటే ఈ కథ కరెక్ట్ తెలుగులో తనకి సెట్ అయ్యే కథ కాదు. అవును, సెట్ అయ్యే కథ కాదు. ఎందుకంటే సునీల్ అంటే నవ్వించాలి, మంచి డాన్స్ వేస్తాడు, హుషారుగా ఉండాలి సినిమా. ఆ పిక్చర్ లో ఏంటంటే ఒక లవర్ బాయ్ క్యారెక్టర్, అతను సినిమా అంతా సాడ్ గా ఏడుస్తూ ఉంటాడు. సార్ ఆ కథ, ఆ క్యారెక్టరైజేషన్ అలాంటిది. సార్ ముందుగా అనుకుందా సార్ సునీల్ నేనా? వాళ్ళు చెప్పిందే నాకు, నేను చెప్పింది కదా ఆ సినిమా. వాళ్ళు సూపర్ గుడ్ వాళ్ళే రైట్స్ కొన్నారు, కొని సునీల్ నువ్వు చేస్తే బాగుంటది అని అంటే నేను చెప్పాను. సినిమా చూసిన తర్వాత నేను ఇదైతే యాస్టీజ్ అందులో ఉన్నదైతే సెట్ అయ్యే మ్యాటర్ కాదు, కానీ దీనికి ఏం చేయాలి, చుట్టూ ఏదన్నా కామెడీ అంతా చేస్తే వర్కౌట్ అవ్వచ్చు అంటే, లేదు నువ్వు బాగా చేస్తావు అన్నారు. అది ఆ నమ్మకం వాళ్ళు ఇచ్చారు యాక్చువల్గా, ఆర్బి చౌదరి గారు వాళ్ళు. దాని ఎఫెక్టే కదా 4 సంవత్సరాలు గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత నేను అసలు చేయలేదు కదా సినిమా. తర్వాత ఇప్పుడు కెవ్కేక అది ప్యారలల్ గా జరిగిందండి. కెవ్కేక ప్యారలల్ గా అది ప్యారలల్ గా జరుగుతూ వచ్చినాయి సినిమాలు. అంటే ఏంటంటే ఒక టైంలో నేను కూడా ఓకే బాగా చేయగలనని నమ్మా. అంటే దిగినాక ఇంకా తప్పదు నమ్మాను. బట్ అది ఆర్బి చౌదరి గారు కూడా చెప్పారు, తను ముందే చెప్పాడు క్లియర్ గా అని కూడా చెప్పారు. ఓకే తర్వాత అండ్ ఇప్పుడు మీ కెరీర్ మొత్తం చూసుకుంటే సార్, ఇప్పుడు మనం లేడీ బాబ్జీ గురించి కూడా మాట్లాడుకుంటే హిట్, లీలా మహల్ సెంటర్ హిట్, సో అలాగే ఆడుతూ పాడుతూ హిట్. సో చేసిన 6-7 సినిమాల్లో 50% హిట్ పర్సెంటేజ్ ఉంది. ఒక డైరెక్టర్కి 50% హిట్ పర్సెంటేజ్ అనేది చాలా మంచి నెంబర్. అవునండి. కానీ ఎందుకు మీ కెరీర్ తర్వాత కూడా డైరెక్టర్గా, యాజ్ ఎ డైరెక్టర్గా ఇన్ని సక్సెస్లు ఇచ్చిన తర్వాత కూడా అనుకున్నంత నెంబర్స్ చేయలేకపోయారు కదా మీరు? ఎక్కడ? అదేనండి, అదే నేను చెప్తున్నాను కదా, అది వేరే ఎవరిని అనడానికి, బ్లేమ్ చేయడానికి అసలు లేనే లేదండి. నాకు అవకాశాలు వచ్చినాయి, వాటిని నేను అందిపుచ్చుకోలేదు. ఓకే, కథలు సిద్ధంగా లేవు మీ దగ్గర? కథలని కాదు, వేరే వేరే రీజన్స్ వల్ల, నాకు మనుషులు సెట్ అవ్వకపోవడం వల్ల నేను అందిపుచ్చుకోలేకపోయానండి. అంతే తప్ప అవకాశాలు ఆ తర్వాత కూడా వచ్చినాయి నాకు. ఇప్పుడు అదే సూపర్ గుడ్ లో ఒకటి ఇద్దరు హీరోలు ఏదో పిక్చర్ తమిళ్లో చేశారు, అది చేస్తారా అని అడిగారు ఆ సినిమా తర్వాత కూడా. బట్ ఆ సినిమా తమిళ సినిమా కూడా నాకు ఎక్కలా సార్. ఎందుకు మళ్ళీ ఇంకో సినిమా ఫ్లాప్ సినిమా చేయడం అని చెప్పి నేను అది చేయలేదు. బట్ ఈ ప్రాసెస్ లో మీరే చెప్పారు, ఇంటర్వ్యూలో చెప్పారు, బాలకృష్ణ గారితో ఒక సినిమా అయ్యింది, అవును, అడ్వాన్స్ సంథింగ్ ఏదో కూడా జరిగినట్టుంది అని చెప్పి, మరి ఆ సినిమా కూడా అయిపోయింది. ఆ సినిమా కూడా బాలకృష్ణ గారితో సినిమా ఎందుకు అయిపోయింది అసలు? అది నాకు రీజన్ అసలు తెలియదండి. అప్పుడు ఒక కథ కూడా నాది కాదు, వేరే వాళ్ళది. అది విన్నాము, ఓకే అనుకున్నాము, అంత అయిపోయింది.
అయిన తర్వాత 3-4 మీటింగ్లు అయినాయి. ఉమ్, ఆ తర్వాత అప్పుడు నాది మిస్టర్ పెళ్ళికొడుకు సినిమా రిలీజ్ అయింది. ఓకే. రిలీజ్ అయింది. అది అది ఆడలేదు కదా. ఉమ్, ఆ తర్వాత నాకు ఏం జరిగిందో నాకు తెలియదు. ఆ ప్రొడ్యూసర్స్ సైడ్ నుంచి ఏంటంటే, ఇప్పుడు ఈ ప్రాజెక్టు ప్రస్తుతం వద్దనుకుంటున్నామండి అని చెప్పారు. ఉమ్, ఇప్పుడు కొంచెం టైంగా వద్దని కూడా కాదు, టైం కొంచెం టైం కావాలండి, కొంచెం టైం తర్వాత చేద్దాము అన్నట్లుగా చెప్పారు. ఆ తర్వాత వాళ్ళు వేరే ప్రయత్నాలు చేస్తున్నారు వేరే డైరెక్టర్ తోటి అనేది నాకు తెలిసింది. ఇంకా తర్వాత అది ఎందుకు ఏమిటి అనేది నేను అడగలేదు, ఎవరిని అడగలేదు. మీరు తర్వాత కాలంలో బాలకృష్ణ గారి సినిమాలు కథానాయకుడు, మహానాయకుడు అవును, అట్లా యాక్ట్ యాక్ట్ చేశారు కదా, అవునండి. గుమ్మడి గారి క్యారెక్టర్ చేశారు. అవునండి. అప్పుడు బాలకృష్ణ గారితో ఎప్పుడన్నా ఈ సందర్భం అంటే వచ్చిందా? అప్పుడు అలా అనుకున్నాము అనే టాపిక్ వచ్చింది. ఉమ్, నేను కూడా ఎందుకు అనేది నేను అడగలేదండి. ఉమ్, నేను అడగలేదు, ఆయన చెప్పలేదు. అప్పుడు ఆ సందర్భం గురించి అయితే మాట్లాడుకున్నాం. మాట్లాడుకున్నారు. అంతే. నేను దానికి ఎందుకు అనేది అడగలేదు నేను. ఉమ్, అప్పుడు వాళ్ళు ఆ ప్రొడ్యూసర్ అలా చెప్పారు. సరే. అంతే. తర్వాత నేను అడ్వాన్స్ కూడా నేను రిటర్న్ చేశాను తర్వాత. రిటర్న్ చెయ్యాలా, చేశారా? నిజానికి చేయక్కర్లేదండి. కదా? ఎందుకంటే నేను 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 చేయనని చెప్పలేదు కదా. ఉమ్, ఉమ్, ఆ తరువాత కొంతకాలానికి ఆ ప్రొడ్యూసర్ మధ్యలో ఇంకొక వ్యక్తి చేత కబురు చేశాడు, ఉమ్, నేను యాక్టర్ అయిన తర్వాత. ఉమ్, ఉమ్. అది చాలా రోజుల తర్వాత అయితే ఒక 5 ఇయర్స్ 6 ఇయర్స్ 5 ఇయర్స్ తర్వాత. ఎంత సార్ అమౌంట్? అది ఎందుకులేండి, అంతే కానీ అమౌంట్ చేయమన్నారు. అంటే చేయిస్తారా అని అడిగారు, చెయ్యమని కూడా. ఎందుకంటే వాళ్ళకి ఆ రైట్ లేదు. అంతే. అంటే ఏమన్నా ఇలాగా అడుగు రిక్వెస్ట్ చేశానని చెప్పండి అని ఆయన మధ్యలో ఎంత, ఒక 5 లక్షలు ఉంటుందా? చెప్పారు. నేను రిటర్న్ చేసేసాను. ఎందుకంటే ఎప్పుడైనా నేను రిటర్న్ చేయాలని అనుకున్నానండి. ఓకే. అది నిజం. ఉమ్, ఉమ్, నా దగ్గర ఎప్పుడన్నా కొంచెం బాగా ఉన్నప్పుడు నేను రిటర్న్ చేసేద్దామని అనుకున్నాను. ఎందుకంటే నేను అట్లా ఎవరిది ₹1 నా దగ్గర ఉన్న మనశ్శాంతిగా ఉండలేము. ఉమ్. అయితే దానివల్ల ఏమైందంటే నాకు మిగతా సినిమాలు పోయినాయి ఆ టైంలో. సార్ ఆ అంతే మిగతా కదా. సినిమాలు చాలా మంది అవును. అడుగుతున్నప్పుడు ఎందుకంటే వీళ్ళు అడ్వాన్స్ ఇచ్చి కమిట్ చేశారు కదా. కమిట్ చేసినప్పుడు మిగతా సినిమాలు లేదు, ఇది 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 అద్భుతంగా చేయాలి ఉమ్, ఈ సినిమా, ఇంకా ఇది మనకి అసలు మామూలుగా చేయకూడదు ఈ సినిమా అని మొత్తం జవసత్వాలన్నీ దీని మీద పెట్టేయాలని చెప్పి అప్పుడు పక్కన వచ్చిన ఏ సినిమా నేను ఒప్పుకోలే. అక్కడ నష్టపోయారుగా మీరు. 100% నష్టపోయానండి. నష్టపోయాను కానీ బట్ అయినా సరే ఇవన్నీ సహజం అండి. ఈ సినిమాల్లో చాలా జరుగుతూ ఉంటాయి. సార్ అసలు నాకనే కాదు, మీకు ప్రతి డైరెక్టర్కే జరుగుతాయి. కాబట్టి ఇదేమి కొత్త విషయం ఏం కాదు, అట్లా ఏం కాదు. అది రకరకాలైన ఇప్పుడు బిజినెస్లు ఉంటాయి కదా సార్. సార్ ఇప్పుడు ఎవరిని తప్పుపడడానికి లేదు. మనం ఇప్పుడు ఆ ప్లేస్లో మనం ఉన్నా కూడా మొన్న సినిమా ఫ్లాప్ అయింది, ఇప్పుడు నెక్స్ట్ చేస్తే ఎలా ఉంటుందో మార్కెట్ అనేది కూడా ఉంటుంది కదా. వాళ్ళని ఎవరిని తప్పుపడడానికి లేదు. మనం ఆ ప్లేస్లో ఉన్నా కూడా అలాగే చేస్తామేమో తెలియదు. సార్ ఇప్పటి వరకు మీరు డైరెక్ట్ చేసిన సినిమాల గురించి మాట్లాడుకున్నాము. సో ఇప్పుడు కొంతసేపు మీ గురువు గారి గురించి, కోడి రామకృష్ణ గారి గురించి మాట్లాడుకున్నాం. అయితే ఇక్కడ నాకు చిన్న ముందుగా నేను చెప్పే మాట ఏంటంటే, ఆయన ఒక దిగ్దర్శకుడు. 90 సినిమాలు 100 సినిమాలు దరిదాపులు దాకా చేశారు. 100 సినిమాలు చేసిన డైరెక్టర్ అనమాట. సో నేను ఆయన కెరీర్ మొత్తాన్ని, నా ఏజ్ కానీ నా అనుభవం కానీ సరిపోదు. నాకు తెలిసిన కొన్ని విషయాలను అడుగుతాను. వాటిల్లో మీ ప్రమేయం ఉండొచ్చు, మీ ప్రెజెన్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, మీకు తెలిసింది చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి తెలుగు సినిమాలో డైరెక్టర్లు లెజెండరీ డైరెక్టర్లు అంటే రాఘవేంద్రరావు గారు, దాసరి నారాయణరావు గారు, వీళ్ళిద్దరి పేర్లు వినిపిస్తాయి. కానీ వీళ్ళిద్దరి మధ్యలో ఒక వ్యక్తి ఉన్నారు, కోడి రామకృష్ణ గారు. ఆయన 100 సినిమాలు చేశారు. వీళ్ళిద్దరూ ఎలాంటి హిట్లు ఇచ్చారో అంతే స్థాయి హిట్లు ఇచ్చారు. వీళ్ళిద్దరి నీడ వల్ల కోడి రామకృష్ణ గారికి రావాల్సినంత పేరు రాకుండా పోయిందా? అదైతే చాలా మంది అంటారండి. అది కూడా కొంతవరకు వాస్తవం. అంటే వాళ్ళ నీడని కాదండి, వాళ్ళ నీడ అనేది వాళ్ళిద్దరు నీడ చాలా పెద్దదైపోయింది ఇండస్ట్రీ. అవునవును, వాళ్ళు మరి నిజంగానే లెజెండ్స్ కదండి. ఇప్పుడు మా గురువు గారి కంటే కూడా వాళ్ళు చాలా ముందు నుంచి వాళ్ళు చాలా పెద్ద లెజెండ్స్ కదా. ఆ తర్వాత జనరేషన్ కదండి ఆయన. దాసరి గారి శిష్యుడే కదా ఆయన. కాబట్టి కాకపోతే మా గురువు గారు కూడా ఆయన గురువుకు తగ్గ శిష్యుడే. ఆయనకి అంటే ఆయనకు ముందు నుంచి కూడా దాన్ని ప్రొజెక్ట్ చేసుకోవడము, లేకపోతే దాన్ని అవన్నీ ఆయనకి లేదండి. సినిమాలు చేసేయడం అంతే, సినిమాలు చేసేయడమే. తర్వాత ఆయన ఎప్పుడు కూడా నేను ఇంత హిట్స్ ఇచ్చానో, లేకపోతే నేను ఇంత గొప్ప దర్శకుడున్నానో అనే ఒక్కసారి కూడా ఆయన అనుకున్నది కానీ,
ఎప్పుడు ఆయన గొప్పతనం గురించి చెప్పుకోవడం కానీ అది ఎప్పుడు లేదండి. సార్ ఆయన ఎప్పుడు చాలా సామాన్యంగా అందరితోటి మామూలుగా ఉండేవారు. మీకు ఆయనతో ఒక 2 రోజులు ట్రావెల్ చేస్తే ఆ టైంలో వాళ్ళందరికీ అనిపిస్తుంది అనమాట, ఈయన 100 సినిమాలు చేసిన డైరెక్టర్, ఈయనేంటి ఇంత సాధారణంగా మాట్లాడుతున్నారు, ఇంత సాధారణంగా ఉన్నారు అనిపిస్తుంది. అంత మామూలు పర్సన్ అండి ఆయన. సార్ అయితే ఏంటంటే ఇండస్ట్రీ పరంగా అయితే ఆయనకి దక్కాల్సినంత గౌరవం మాత్రం రాలేదేమో అనేది నా అభిప్రాయం కూడా కదా. 100% అండి. ఎందుకంటే నేను ఎన్నోసార్లు చెప్పానండి, ఇప్పుడు కూడా చెప్తున్నాను, నా వయసుకి నా అనుభవానికి సినిమా ఇండస్ట్రీలో నేను అసిస్టెంట్ డైరెక్టర్ గారి నుంచి ఇప్పుడు యాక్టర్గా నా ప్రయాణంలో అంతటి టాలెంట్ ఉన్న వ్యక్తిని నేను మరొకరిని చూడలేదండి. బా. ఇక ముందు చూస్తానో లేదో నాకు తెలియదు, ఈ రోజు వరకు నేను చూడలేదు. సరే. ఏది మీకు ఏ విషయంలోనైనా ఆ సినిమాకి సంబంధించిన విషయాల్లో. సార్ నాకు తెలిసిన ఇంకో విషయం ఏంటంటే, సార్ తెలిసిన మీన్స్ ఏంటంటే అక్కడ ఇక్కడ ఇనిందే. నాకు ప్రాక్టికల్గా నాకు అంత ఏజ్ లేదు కాబట్టి నాకు ఇది కరెక్టో కదా మీరు చెప్పండి. ఆయనకి ఫస్ట్ అవకాశం ఇచ్చింది ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య. అవకాశం ఇవ్వడం మీన్స్ అంటే అది మ్యూచువల్గా వచ్చి ఉండొచ్చు. చిరంజీవి గారితో మొదటి సినిమా చేశారు. బట్ తర్వాత కాలంలో చిరంజీవి గారితో ఒక గ్యాప్ వచ్చేసింది. ఆ గ్యాప్ రావడంతో కోడి రామకృష్ణ గారు బాలకృష్ణ దగ్గర ఎక్కువ సినిమాలు చేసి ఆయనకి బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు. సో ఇక్కడ ఒక అసోసియేషన్ ఏర్పడిపోయింది చిరంజీవి గారికి కోడి రామకృష్ణ గారికి. తర్వాత ఆ గ్యాప్ అలా చాలా రోజులు మెయింటైన్ అయ్యింది అని ఒక టాక్ ఉంది. నిజమా అబద్ధం? అది మనకు తెలియదండి యాక్చువల్గా. కాకపోతే నేను చూసింది కూడా చెప్తాను సార్. వాళ్ళు అంతకుముందు రిక్షావాడు, దానికి ముందు సింహపురి సింహం, ఏవో వరుసగా 5 సినిమాలు చేశారు. దాని తర్వాత గ్యాప్ వచ్చింది కదండి. సార్ ఆ గ్యాప్లో కూడా ఎక్కడైనా అవన్నీ కూడా నేను ఇండస్ట్రీకి రాకముందు చేసిన సినిమాలు అవన్నీ కదా. మేము కూడా అనుకునేవాళ్ళం, గురుగారు చిరంజీవి గారితో ఒక సినిమా చేస్తే బాగుంటుంది అనేది అనుకుంటాం కదా జనరల్గా. ఆ టైంలో వాళ్ళకి మరి అంత విభేదాలు అవి ఏమన్నా ఉండుంటే, ఇప్పుడు ఒకసారి శివాజీ గార్డెన్స్లో షూటింగ్ చేస్తున్నాం, కృష్ణ గారు మీద సాంగ్ ఏదో చేస్తున్నాము. పక్కన చిరంజీవి గారిది ఎక్కువ బండి ఎక్కువ మామ ఎక్కి ఆ సాంగ్ జరుగుతూ ఉంది. ఆయన వచ్చారు, చిరంజీవి గారు వచ్చారు ఇక్కడ ఈ లొకేషన్కి వచ్చి, వెనక నుంచి గురువు గారు కోడి రామకృష్ణ గారు కళ్ళు మూస్తే చూసే చాలా సరదాగా మాట్లాడుకున్నారు, చాలా సరదాగా అదంతా మేము చూసాం. వాళ్ళు ఎప్పుడు కలిసినా బ్రహ్మాండంగా మాట్లాడుకోవడం అవన్నీ చూసాం సార్. బట్ అంటే ఏదైనా మరి క్రియేటివ్ డిఫరెన్సెస్ ఏమన్నా ఉన్నాయేమో నాకు తెలియదు, మనకు తెలియదు. కానీ మా వ్యక్తుల మధ్య విభేదాలు అయితే ఏమీ లేవండి, నాకు తెలిసి అయితే లేవు. ఉంటే మాట్లాడుకోరు కదా అలాగా, కరెక్ట్, అంత సరదాగా ఉండరు కదా. బట్ ఈ టాక్ అయితే ఉంది సార్, అంటే మీ దాకా అదే ఉండుండొచ్చు. అదే ఇప్పుడు దాసరి గారికి కోడి రామకృష్ణ గారికి అసలు పడదు, ఇవన్నీ కూడా వినేవాళ్ళం అండి మేము. అసలు వాళ్ళిద్దరికి అసలు పడదు, ఈయన సినిమా తీస్తే పోటీగా ఆయన సినిమా తీస్తాడు, దాని మీద రిలీజ్ చేస్తారు, ఇట్లా మాట్లాడుకునేవారండి. సో కానీ ఆయన వాళ్ళ మధ్య మరి వాళ్ళు కలిసినప్పుడు అసలు ఈయనకి గురువు గారు అంటే అపరిమితమైన గౌరవం, కోడి రామకృష్ణ గారికి దాసరి గారు అంటే అపరిమితమైన గౌరవం. ఆయన కూడా రామకృష్ణ అని ఆయన చక్కగా మాట్లాడుకునేవాళ్ళు. ఒకసారి ఆ టైంలో ఎందుకు వచ్చింది, భారత్ బంద్ అనే సినిమా టైంలో ఇది ఎక్కువ వచ్చిందండి సార్. టాక్ వచ్చేసి అప్పుడు ఆయన ఒక పిక్చర్ చేస్తున్నారండి, ఆయన మన వినోద్ కుమార్ గారితో ఒక పిక్చర్, సినిమా పేరు గుర్తు రావట్లేదు. అప్పుడు భారత్ బంద్ జరుగుతూ ఉంది. ఓకే, జరుగుతూ ఉన్నప్పుడు ఒకళ్ళొకళ్ళు మీద పోటీగా సినిమా చేస్తున్నారు అనేది ఎక్కడో వచ్చింది. మేము కూడా ఎక్కడన్నా కనిపిస్తే మిగతా డైరెక్టర్స్ అసిస్టెంట్ వాళ్ళు అడుగుతూ ఉండేవాళ్ళు, ఏంటి ఇలాగా పోటీ అంట కదా, ఇద్దరికి గొడవ అంట కదా, అది ఇదని అడుగుతూ ఉండేవాళ్ళు. మ్యాగజైన్స్లో కూడా రాశారండి. ఓకే, కొన్ని మ్యాగజైన్స్లో వాళ్ళిద్దరికి ఏదో పచ్చగడ్డ వేస్తే బగ్గుమంటుంది ఏదో ఈ రేంజ్లో రాశారు. ఒకసారి ఇక్కడ హైదరాబాద్లోనే ఆ సినిమా షూటింగ్ జరుగుతుంది, జూబ్లీ ఒక బిల్డింగ్లో. సడన్గా దాసరి గారు వచ్చారు. ఓకే, మన మాల వేసుకొని ఉన్నారు, ఆయన బ్లాక్ డ్రెస్లో అది వచ్చారు. బ్రహ్మానందం గారు వెంట పెట్టుకుని వచ్చాడు. ఆయన వచ్చి రాగానే ఈయన సడన్గా ఇంకా లేచి వెళ్ళి కాళ్ళకి నమస్కారం చేసి, గురుగారు ఏదంటే ఏంటి రామకృష్ణ, ఏంటి నీకు నాకేదో గొడవ అంట కదా, ఏంటి నీకు ఏమన్నా తెలుసా అని అడిగారు. అది నాకు తెలుసా ఏంటో అని చాలా సరదాగా మాట్లాడుకున్నారు. ఆయన ఉన్నంత వరకు ఈయన సిగ్గుపడుతున్నారు, షార్ట్ తీ అని.
ఏంటి నేను వెళ్ళేదా వరకు షార్ట్ తీవా షార్ట్ తీ ఉమ్, దాసరి గారు. ఉమ్, ఈయన సిగ్గుపడుతూ ఈయన మన బాబు మోహన్ గారు ఆ సీన్ ఏదో చేస్తున్నాం, ఆయనకంతా యాక్టింగ్ చెప్పి చూపించేది ఇది చేసిన తర్వాత ఆయన అన్నారు, రామకృష్ణ చేసిన దాంట్లో సగం చేస్తే చాలా మీకు చాలా పెద్ద పేరు వచ్చేస్తుంది ఉమ్, అని. ఉమ్. అంటే అలా అలా ఉంటారండి, బయట వచ్చేవి వస్తూ ఉంటాయి, సార్ ఇంకా అవి మరి అది ఎందుకు వస్తాయో తెలియదు మనకి. ఓకే. అంటే మీ గురువు గారి కెరీర్ మొత్తం మీద చూసుకుంటే చాలా ఇనిషియల్ స్టేజ్లో బాలకృష్ణతో వరుస హిట్లు ఇచ్చారు. అవును. ముద్దుల మామయ్య అయితే అసలు ఇంకా Super hit. మువ్వగోపాల్ అని సో ఇట్లా వరుస హిట్లు ఇచ్చుకుంటూ పోయారు అనమాట. సో బాలకృష్ణ గారితో ఉన్న ఆ అసోసియేషన్ మీరు గమనించింది ఎప్పుడైనా ఒక సందర్భం ఉందా? అంటే నేను యాక్చువల్గా బాలకృష్ణ గారు పనిచేసిన భార్గవ ఆర్ట్స్లో చేశారండి ఆయన ఎక్కువ. సార్ అవును. ఆ, వాటికి బయట నుంచి ఆ స్క్రిప్ట్ ఆ ఫేర్ చేయడాలు ఇలాంటివి తప్ప ఉమ్, షూటింగ్లకు వెళ్తూ ఉండేవాళ్ళం. షూటింగ్లు ఆయన చేస్తున్నప్పుడు వెళ్ళి చూడడం తప్ప నేను డైరెక్ట్గా వర్క్ చేయలేదు ఉమ్, ఆ టైంలో. అంటే డైరెక్టర్ గారి ఎప్పుడు 3-4 సినిమాలు రన్నింగ్లో ఉండేయండి. సార్ మా 3 బ్యాచ్లు ఉండేవి. ఓకే. యూనిట్ వైజ్ దీనికి ఒక బ్యాచ్, దానికి ఒక బ్యాచ్, దానికి భార్గవ ఆర్ట్స్కి ఒక బ్యాచ్, ఇలా ఉండేవారు అనమాట. అలా ఎప్పుడైనా అలాంటివి చేశాను, కానీ అప్పుడు చాలా బాగుండేవారండి వాళ్ళు. అంటే ఆ టైంలో ఎలాంటి టాక్ ఉండిందంటే కోదండరామరెడ్డికి చిరంజీవి హిట్ ఇస్తే బాలకృష్ణకి కోదండరామకృష్ణ హిట్ ఇస్తారు. అవును, ఆ కాంబినేషన్ ఫైట్ అనమాట. ఆడియన్స్ అలాగే అనుకుంటారు కదండి అవన్నీ. వీళ్ళకి ఎవరెవరైనా సినిమా చేస్తే ఎవరిదైనా హిట్ ఇవ్వాలనే ఉంటది ఇక్కడ కదా. ఆయనకి హిట్ ఇవ్వాలి, ఈయనకి హిట్ అనేది ఉండదు అసలు. సినిమా వాళ్ళకి తెలుస్తుంది అది, అంతే కదా. బట్ ఆడియన్స్ లో ఏంటంటే అలా హిట్లు అవుతున్నాయి కాబట్టి అలా అనేసుకుంటూ ఉంటారు, అంతే. సార్ అంటే ఇది మీకు అప్పుడు మీరు ఉండకపోవచ్చు, బట్ మీకు తెలిసేమని అడుగుతున్నాను. భానుమతి గారికి మంగమ్మ గారి మనవడు కథ చెప్పడానికి వెళ్ళారు. ఆయన గురువు గారిని కోదండరామకృష్ణ గారిని గెట్అవుట్ అన్నారంట. ఆ సందర్భం ఏమైనా ఐడియా ఉందా మీకు? గెట్అవుట్ అంటే అది నాకు తెలియదు, కానీ గురుగారు చెప్తున్నప్పుడు వినడమే ఇవన్నీ. అప్పటికి మనం లేం కదా. సినిమా చేసేటప్పుడు మాత్రం నిన్నేమని పిలవాలి, నేను డైరెక్టర్ గారు అని పిలవాలా? ఎందుకంటే పేరు పెట్టి పిలవను, ఎందుకంటే అది మా ఆయన పేరు. రామకృష్ణ గారు అని, భానుమతి రామకృష్ణ గారు అంటారు. భానుమతి గారి హస్బెండ్ పేరు రామకృష్ణ గారు. ఆయన డైరెక్టర్, ఒకప్పుడు పెద్ద డైరెక్టర్. ఆయన పేరు పెట్టి పిలవను నేను. మరి డైరెక్టర్ గారు అని పిలవమంటావా, లేకపోతే కోడి అని పిలవమంటావా? అంటే మీ ఇష్టం వచ్చినట్టు పిలవండమ్మా అంటే అక్కడి నుంచి కోడి అని పిలిచేవారట. ఓకే. అది చెప్పారు డైరెక్టర్ గారు చెప్తుంటే విన్నా. అంటే నాకు తెలిసిన ఎక్స్పీరియన్స్ ఏంటంటే, అంటే అది నేను ఆ ఓడు అని నేను వదిలేయకూడదు, దానికి తర్వాత ఏం జరిగిందో చెప్పాలి, లేకపోతే అది రాంగ్ వెళ్ళిపోతుంది. ఆయన కథ చెప్పడానికి వెళ్ళారంట. ఆ క్యారెక్టర్ చెప్పేటప్పుడు దాంట్లో కొన్ని నాటు పదాలు ఉంటాయి భానుమతి గారి క్యారెక్టర్. అవి చెప్పినప్పుడు ఆమెకి ఆ పదాలు నచ్చలేదంట. ఓకే. సో ఇలాంటి స్క్రిప్ట్ తెస్తావా నా దగ్గరికి అని చెప్పేసి కోపం గెట్అవుట్ అన్నారంట. ఆమె తర్వాత లేదమ్మా మీరే కావాల్సి ఉంటే తీసేద్దామని చెప్పారంట. తీసేశారంట. తీసేసాను, సెట్కి వచ్చారంట. బట్ ఆమె డైలాగ్ చెప్పేటప్పుడు మళ్ళీ యాడ్ చేసే మళ్ళీ చెప్పించారంట. మీ గురువు గారి జిమ్మికులన్నీ మీకు ఆమెకి మర్చిపోయింది, ఆ పదంతో చెప్పేసింది. చుట్టూ ఉన్న వాళ్ళందరూ విపరీతమైన క్లాప్స్ అంట. మొత్తం సెట్ గానీ నార్మల్ ఆడియన్స్ గానీ ఫస్ట్ డైలాగ్కే క్లాప్స్ అంట. పిలిచి ఏందయ్యా వాళ్ళు అంతలాగా క్లాప్స్ కొడుతున్నారు, అంత బాగా చేశానా నేను అంటే, అప్పుడు వచ్చి అమ్మ మీరు ఆ రోజు మార్చమన్నారు కదమ్మా, ఆ పదాలు నేను మార్చలేదు, దానికి వచ్చిన రియాక్షన్ ఇదంతా అంటే, అబ్బా నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నానయ్యా, ఈ క్యారెక్టర్ కావాలి ఆ పదాలు నాకు ఇప్పుడు అర్థం అవుతుంది అని చెప్పి అన్నారంట. ఆయనకి బాగా మాస్ పల్స్ బాగా తెలుసండి. ఇప్పుడు మీకు అదే మంగమ్మ గారి మనవడు సినిమా, అది యాక్చువల్గా రీమేక్ అండి, చాలా మందికి తెలియదు. తమిళ్లో భారతీ రాజా గారు చేశారు మన్వాసనయ్య అని పిక్చర్. అందులో పాండ్యన్ అను రేవతి గారు హీరోయిన్ గా చేశారు. వాళ్ళు కొత్త వాళ్ళు ఆ సినిమాలో. ఆ సినిమా సూపర్ హిట్ అక్కడ. ఆ సినిమాని తెలుగులో మంగమ్మ గారి మనవడు అందిస్తారు. అదంతా ఎలా ఉంటుంది అంటే అదొక పొయిటిక్ టచ్ తోటి ఆర్టిస్టిక్ గా ఉండే సినిమా అది, భారతీ రాజా గారి సినిమా. దాని ముందు అది చూసినప్పుడు అది చేద్దాం అనుకున్నప్పుడు అసలు తెలుగుకి ఇంత రాగా ఉన్న సినిమా అసలు ఎలా ఆడుతుంది, ఇందులో కమర్షియాలిటీ ఏముంది, అసలు హీరోయిజం ఏముంది, లేకపోతే ఇది పోయి బాలకృష్ణ గారితో ఎలాగా అని చాలా మంది చెప్పారటండి ఆ టైంలో. అంటే అది వర్కౌట్ అవ్వదు అని. అది వర్కౌట్ అవుతుందా అవదా అనేది చేసిన తర్వాత కదా తెలుస్తుంది అని చెప్పి దాన్ని మొత్తం కమర్షియల్ గా మార్చి, కమర్షియల్ గా ఆ సాంగ్స్ దంచవే మేనత్తకు అసలు ఈ ప్యాటర్న్ లోనే ఉండదు ఆ సినిమా. అసలు మీరు ఇప్పుడు కూడా మీరు చూడొచ్చు, అది మన్వాసనయ్య అనే పిక్చర్.
మీరు చూస్తే చాలా మంది తెలియదు సార్ ఇది. అది అసలు ఉండదండి. అసలు ఈ ప్యాటర్న్ లోనే ఉండదు. క్యారెక్టర్లు ఇవి ఉంటాయి అంతే. స్టోరీ లైన్ అది ఉంటది. మిగతా అంతా మారిపోయింది. సార్ మారిపోయి ఇది పక్కా కమర్షియల్ అయిపోయి ఇది సూపర్ హిట్ అయిపోయి 1 year ఆడేసింది ఇక్కడ. సార్ ఆ ఫస్ట్ షో చూసారట భారతీరాజా గారు. ఆయనకి పిచ్చి కోపం వచ్చేసిందటండి. ఓకే. అంటే ఎప్పుడు తెలుగు వాళ్ళకి అసలు మనం సినిమానే ఇవ్వకూడదు రీమేక్ కి, మొత్తం సర్వనాశనం చేస్తారు. అసలు నేను చేసింది ఏంటి ఇదేంటి అని అన్నారట. చెప్పకుండా వెళ్ళిపోయాడటండి ఆయన. ఆ తర్వాత సిల్వర్ జూబ్లీకి మళ్ళీ ఆయన గెస్ట్ గా పిలిస్తే అప్పుడు ఆయన చెప్పారటండి, ఈ సినిమా నేను తెలుగులో తీసుంటే అట్టర్ ఫ్లాప్ అయ్యేది. కోడి రామకృష్ణ గారు కరెక్ట్. ఎందుకంటే ఆ ఆడియన్స్ పల్స్ ఆయనకే తెలుసు. సార్ నేను చేస్తుంటే ఇంత హిట్ అయ్యేది కానే కాదు అసలు ఈ సినిమా. ఇప్పుడు ఓకే అంటే ఏ లాంగ్వేజ్ కి ఎక్కడ ఎలా చేయాలి అనేది ఇప్పుడు నేను కూడా ఆలోచిస్తున్నాను అని చెప్పారట స్టేజ్ మీద. సూపర్. అండ్ ఇప్పుడు కరెంటుగా ఇప్పుడు మాట్లాడుకుంటే సార్ ఇండస్ట్రీలో 400 కోట్లు 500 కోట్లు 300 కోట్లు బడ్జెట్ ఇస్తే చాలామంది సినిమా రిలీజ్ అయినాక విఎఫ్ఎక్స్ బాగాలేవు, ఇలాంటి ఒక డిస్కషన్ వస్తుంది. ఆ షాట్లు బాగాలేవు, గ్రాఫిక్స్ బాగాలేవు అని చెప్పి అంటున్నారు. ఈయన ఏం చదువుకున్నాడు సార్? అసలు ఏంది ఆయన సినిమాల్లో ఆ రోజుల్లో ఆ గ్రాఫిక్స్ ఏంటి? ఇప్పుడు చూసినా కానీ ఇంత కూడా ఈ గ్రాఫిక్స్ బాగలేదని కోడి రామకృష్ణ గారి సినిమాలో ఎవరు వేలెత్తి చూపించలేరు. ఆ రోజుల్లో ఉన్న టెక్నాలజీతో ఆ గ్రాఫిక్స్ ఎలా తీయగలిగారు? అసలు ఈయన ఏం చదువుకున్నారు? గ్రాఫిక్స్ మీద ఆయనకి ఎందుకు అంత పట్టు వచ్చింది? అంటే నిజం చెప్పాలంటే అండి, ఆ గ్రాఫిక్స్ అనే విషయాన్ని మొదలు పెట్టింది అంటే ఆ ఐడియా అనేది శ్యాంప్రసాద్ రెడ్డి గారిది. సార్ ప్రొడ్యూసర్ శ్యాంప్రసాద్ రెడ్డి గారిది. సార్ ఆయన మనం అంటే తెలుగు కాకుండా ఇంకా విస్తృతంగా మన తెలుగు సినిమాని తీసుకెళ్ళాలి అంటే ఈ టెక్నాలజీని మనం ఇంగ్లీష్ సినిమాల్లో చూసే టెక్నాలజీని మనం తెలుగు కథకి గనక అడాప్ట్ చేయగలిగితే చాలా బాగుంటది అనే ఐడియా శ్యాంప్రసాద్ రెడ్డి గారు. సార్ దాన్ని ఇంప్లిమెంట్ చేసింది కోడి రామకృష్ణ గారు. అప్పుడు అమ్మోర్ అనే సినిమా అదే ఫస్ట్ గ్రాఫిక్స్ సినిమా. సార్ మన క్రిస్ అని ఒక ఆయన ఉండేవాడండి, అమెరికా నుంచి ఆయన తీసుకొచ్చారు. అప్పటికి మనకు గ్రాఫిక్స్ అంటే మనం దానికి ఎలా షూట్ చేయాలో కూడా తెలియదు కదా. సార్ ఆ గ్రీన్ మ్యాట్ ఇలా వేసి ఇది షూట్ చేయాలి, ఈ ప్లేట్స్ తీసుకోవాలి, ఇవి ఏమి తెలియదు కదండి. అయితే ఏంటంటే కోడి రామకృష్ణ గారిది ఎప్పుడైనా సరే బలమైన నమ్మకం ఏంటంటే పొర్రపాటును కూడా గ్రాఫిక్స్ వల్ల సినిమా ఆడదు. మీరు అద్భుతంగా చేయండి కానీ దానిలో కనెక్ట్ అయ్యే ఎమోషన్ సినిమాలో ఉంటేనే. ఇప్పుడు ఈ ఎమోషన్కి ఈ టెక్నాలజీని వాడుకోవాలి తప్ప ఈ టెక్నాలజీ కోసం మనం సినిమా చేస్తే సినిమా ఆడియన్స్ని పట్టుకోదు. ఒక్క గ్రాఫిక్ షాట్ కూడా లేకుండా సినిమాలు మనం ఎందుకు చూసాం అంతకుముందు? ఆ ఎమోషన్ కనెక్ట్ అవ్వడం, ఆ కథా గమనం మీకు ఆడియన్స్ని పట్టుకుంటే ఇవన్నీ ఏంటంటే కొత్తగా అనిపిస్తాయి, ఫ్రెష్గా అనిపిస్తాయి. ఇప్పుడు అదే ఫీలు మనం మిచ్చల్ కెమెరాలో మన విఠలాచార్య గారు చేసినప్పుడు మనం ఆహా ఓహో అని చప్పట్లు కొట్టాం కదా. ట్రిక్ షాట్స్ అన్ని మిచ్చల్ కెమెరాలో చేసేవాళ్ళు. అవన్నీ ట్రిక్ ఫోటోగ్రఫీ రవికాంత్ నాగాయిచ్ గారు ఎంత అద్భుతంగా ఉంటాయి. వాటికన్నిటికి ఎందుకు కనెక్ట్ అయ్యాం మనం అంటే ఆ ముందున్న కథా గమనం, ఆ ఎమోషన్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు రావణాసురుడు అలా వీరాభిమన్యు సినిమాలో బ్లాక్ అండ్ వైట్ సినిమాలో కుంభకర్ణుడు అలా పడుకొని ఉంటే ఇంత ఉంటారండి, లిల్లీ పుట్స్ లాగా ఇంత ఉంటారు సైనికులు. వాళ్ళందరూ నిద్రపోతుంటే నిచ్చెలు వేసుకుని ఎక్కి పైన ముక్కు మీద వాటి మీద సోలాలు పెట్టి పొడుస్తుంటారు. చాలా మంది సిపాయిలందరూ పొడుస్తూ ఉంటారు లేపడానికి. అది చూసి ఆహా ఓహో అని మనం అనుకున్నాం కదా. అంటే ఆ కంటెంట్లో ఉన్న ఇదండి. కంటెంట్ లేకుండా మీరు ఎంత అద్భుతమైన గ్రాఫిక్స్ పెట్టినా అసలు సినిమాలు చూడరండి, చూడరు. ఒకవేళ గ్రాఫిక్స్ బాగోకపోయినా ఆ కథా గమనం, ఆ స్క్రీన్ ప్లేలో మీరు ఆడియన్ని పట్టుకున్న విధానం కనుక గొప్పగా ఉంటే, ఆ ఎమోషన్ కనుక వర్కౌట్ అయితే 1 గ్రాఫిక్స్ బాగోపోయినా ప్రేక్షకులు క్షమించేస్తారు. ఆయన దీన్ని ఎమోషన్ నమ్ముతారు, ఓకే 100%. బట్ ఈ గ్రాఫిక్స్ ని వేరే రేంజ్కి తీసుకెళ్లిపోయారు ఆ రోజుల్లో. అది కూడా అవునండి. సార్ నాకు తెలియకే అడుగుతున్నాను, అమ్మోరు సినిమా అప్పటికే మీ జర్నీ ఏంటి సార్? అక్కడ అమ్మోరు సినిమా అప్పుడు నేను ఉన్నానండి, కానీ ఆ పిక్చర్ కి నేను వర్క్ చేయలేదు. నేను దేవి సినిమాకి వర్క్ చేశాను. ఓకే. ఆ సెకండ్ ఫిల్మ్ దేవి పిక్చర్ కి నేను కో డైరెక్టర్. ఓకే. ఆ పిక్చర్ అంతా గ్రాఫిక్సే కదా. ఆ గ్రాఫిక్స్ అన్ని అంటే అమ్మోరు అప్పటికి ఇక్కడ గ్రాఫిక్స్ చేసేవాళ్ళు లేరండి. అప్పుడంతా అమెరికాలో అక్కడక్కడ చేసిన గ్రాఫిక్స్ అవి. దేవి సినిమాకి వచ్చేటప్పటికి బాంబేలో చెన్నైలో
కొద్ది కొద్దిగా వచ్చారు. ఓకే. ఇప్పుడు దేవి పిక్చర్ చేసిందంతా ఇక్కడేనండి. క్రస్ట్ కమ్యూనికేషన్స్ అని బాంబేలో ఉంటారు, వాళ్ళు చేశారు. మరి ఎంత అద్భుతంగా చేశారు అంటే ఆ ఎమోషన్ అండి. అక్కడికి వచ్చేటప్పటికి ఇంత ఎమోషన్ ని క్రియేట్ చేసి అక్కడ అలా 10 తల పాము వచ్చింది అనుకోండి, ఆ గూస్ బంప్స్ వస్తాయి. ఈ ముందు అంతా ఏమి లేకుండా పేలవంగా వచ్చి మీకు పాము వచ్చినా అది బొమ్మలా ఉంటుంది. అది ఖచ్చితంగా ఫాలో అయ్యేవారండి కోడి రామకృష్ణ గారు. ఆయన సక్సెస్ ఏంటంటే ఆ సీజీ గ్రాఫిక్స్ ఎక్కడ రావాలి, ఎందుకు రావాలి అనేది ఇంపార్టెంట్ మెయిన్. అండ్ అంటే నాకు అమ్మోరు గురించి కొన్ని క్వశ్చన్లు ఉన్నాయి సార్, అవి తర్వాత అడుగుతాను. మీరు దేవి ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి ఆ విలన్ ఎక్కడ పట్టారు సార్? ఆయన అంత హైట్ ఉంటాడు. ఆ విలన్ యాక్చువల్గా అతని పేరు అబూ సలీం అండి. సార్ అబూ సలీం అని అతను మన కేరళలో ఒక ఎస్ఐ. ఓకే. ఆయన అసలు మాకు ముందు అసలు లిస్ట్లో లేడండి. ఒక ఎక్కడో ఆఫ్రికాలోనో ఎక్కడో ఒక ఉండే ఆయన్ని ఎంఎస్ రాజు గారు తీసుకొచ్చారు ఫస్ట్ ఆ క్యారెక్టర్కి. హైట్ గీట్ మంచి పర్సనాలిటీ ఉండి అతనికి ఆ గెటప్ వేసి చూసాం కానీ అతనికి ఒక్క ముక్క కూడా తెలుగు రాదు. అతను దాన్ని పట్టుకోలేకపోతున్నాడు ఏం చెప్పినా కూడా. ఒకవేళ ఎవరైనా అది ఇటు ఇంగ్లీష్లో ఎక్కడ ఎక్స్ప్లెయిన్ చేసినా పట్టుకోలేకపోతున్నాడు. తర్వాత మరి అతను వెళ్ళిపోయాడు, షూట్ చేయలేదు, ఊరికే ముందు చూడడమే. వెళ్ళిపోయిన తర్వాత మేము షూటింగ్కి వెళ్ళిపోయాం వైజాగ్కి. విలన్ ఎవరు ఫిక్స్ అవ్వలేదు. అందులో కొత్త హీరో సిజ్జు, తను మలయాళీ యాక్చువల్గా. అప్పుడు ఒక పిక్చర్లో శరత్ కుమార్ గారి పిక్చర్లో పక్కన ఉన్న ఒక ఫ్రెండ్స్ క్యారెక్టర్లలో 4 క్యారెక్టర్లలో ఏదో ఒక స్టూడెంట్ లీడర్గా చేశాడు అతను తమిళ పిక్చర్లో. ఇతను ఎవరో బాగున్నాడే అని పికప్ చేసినాడు సిజ్జు. ఓకే. సరే అతను హీరోగా చేస్తున్నాడు. ఒకసారి ఏంటంటే అతని దగ్గర చిన్న ఆల్బమ్ ఉంది, ఫోటో ఆల్బమ్. ఆ సిజ్జు అజ్జు అని 2 బ్రదర్స్ అనమాట. వాళ్ళిద్దరు వచ్చేవాళ్ళు షూటింగ్కి. వాళ్ళు ఒకసారి ఆల్బమ్ చూపించారు. ఆ ఆల్బంలో తిరగేస్తుంటే ఈయనున్నాడు, ఈ బాడీ బిల్డర్ కూడా వాళ్ళ ఫొటోస్లో ఉన్నాడు. ఎవరు ఈయన అంటే మాకు ఫ్రెండ్ అండి, కేరళలో ఉంటాడు, ఈయన ఎస్ఐగా చేస్తున్నాడు, సబ్ ఇన్స్పెక్టర్ ఈయన అని చెప్పారు. ఇతను యాక్ట్ చేస్తాడంటే అతనికి చిన్న ఇది ఉందండి, చిన్న వేషాలు చేస్తుంటాడు అప్పుడప్పుడు సినిమాల్లో, బట్ ఇంట్రెస్ట్ ఉందండి, మరి ఇంత పెద్ద క్యారెక్టర్ చేయగలుగుతాడా లేదా తెలియదు అని అంటే, అవన్నీ ఏముండవు ఇక్కడ, ఇది రామకృష్ణ స్కూల్ ఇక్కడ, ఇక్కడ ఎవరైనా యాక్టరే అని చెప్పి వెంటనే అది చూసి డైరెక్టర్ గారు వెంటనే పిలిపించండి అంటే అతన్ని పిలిపించారు. మాకు అప్పటి వరకు టెన్షన్గా ఉండేది, ఎందుకంటే షెడ్యూల్లో మేము వేసేసుకుని ఉన్నాం. రేపు ఆడు విలన్ కావాలి, విలన్ ఎవడో తెలియదు, ఇంకో 4 రోజుల్లో షూటింగ్ చేయాలి, ఈ రోజు వరకు వెళ్ళిపోవడో తెలియదు. మాకు అక్కడ అలాగే ఉండేదండి. క్యారెక్టరైజేషన్ అయితే ఉంది, ఇంత ఎత్తు ఉండాలి, ఇలా ఉండాలి, అవన్నీ ఉన్నాయి. మనిషి దొరకట్లా. మనిషి ఇంకా చూద్దాం కొత్త వాళ్ళని పెట్టాలని. అప్పుడు అతను వచ్చాడు. అతను వస్తే షర్ట్ ఇప్పితే మంచి బాడీ బిల్డరు, అది బాగున్నాడు. ఇంకా అతని కాంటాక్ట్ లెన్స్ అవి పెట్టి విగ్గు పెట్టి, అతనికి తెలుగు అనేది ఒక ముక్క రాదు. అతనితో పెద్ద పెద్ద డైలాగులు, అవన్నీ బాగా అట్లా. ఎంత సార్ అతని హైట్? అప్పుడు హైట్ అతను ఇప్పుడు 6 feet లోపే ఉంటాడండి, అంతకంటే ఎక్కువే ఉండడు. మరి అంత హైట్ చూపించారు అంటే అది ఫోటోగ్రఫీలోనే. అంటే అతను ఆ వాటర్లోంచి అలా రావడం అంటే మీకు అంత భారీగా అట్లా కనిపిస్తాడు ఆ సినిమాలో. దానికి మన రవి డబ్బింగ్, మన బొమ్మాళి రవి, దాంతో అట్లా. అండ్ మీ గురువు గారు చాలా సినిమాల్లో సౌందర్య గారికి మంచి పాత్రలు పడ్డాయి అన్నమాట. సో మీరు ఒక దగ్గర రాశారు, చెప్పారు, నాకు గుర్తులేదు, కానీ సౌందర్య గారిని ఒక పెళ్లిలో చూసి ఈ అమ్మాయి హీరోయిన్గా బాగుంటుందని మీరు ఫిక్స్ అయితే ఆల్రెడీ అమ్మాయి చేస్తుందని చెప్పి ఒక దగ్గర కూడా చెప్పున్నారు. అవునండి, గుర్తుందా మీకు? అవునండి, అవును. అది గ్యాంగ్ వార్ అని సినిమా అండి. సార్ గ్యాంగ్ వార్ అని పామ్ గ్రోవ్ హోటల్లో స్టోరీ డిస్కషన్స్ జరుగుతున్నాయి. సార్ మన రైటర్ శ్రీనివాస్ చక్రవర్తి గారని, జగదేక వీరుడు అతిలోక సుందరికి మూల కథ ఆయనే. తర్వాత దొంగోడు వచ్చాడు, చుట్టాల అబ్బాయి, పెళ్లి, ఈ సినిమాలు కథలు అన్ని ఆయనే అనమాట. ఆయన మంచి రైటర్. ఆయన రాజశ్రీ గారని మన సాంగ్స్ రాస్తారు, డబ్బింగ్ సాంగ్స్, ఆయన ఫేమస్. ఆయన డైరెక్షన్ కూడా చేశారు.
ఓకే. వాళ్ళిద్దరూ ఆ సినిమాకి కథ చర్చలు జరుగుతూ ఉన్నాయి ఉమ్, పామ్ గురువులో. అప్పటికి వినోద్ కుమారు, తర్వాత భానుచంద్ర గారు, హరీష్, ప్రేమ ఖైదీ హీరోని, వాళ్ళు ముగ్గురు హీరోలు అనేది ఫిక్స్ అయ్యి ఉంది ఉమ్, అప్పటికి. ఆ, ఒకళ్ళ పక్కన శోభన గారు, ఒకళ్ళ పక్కన ఆ, కస్తూరి, ఫస్ట్ ఎంట్రీ తెలుగుకి. సార్. తమిళ్ కస్తూరి ఇప్పుడు చాలా చాలా చేస్తారు కదా, ఆవిడ ఫస్ట్ పిక్చర్ అన్నట్టుగా ఎంట్రీ. సార్. ఈ హరీష్ పక్కన ఒక అమ్మాయి కావాలి. ఉమ్, ఆ అమ్మాయిని ఎవరు అంటే డైరెక్టర్ గారు అన్నారు, సినిమా వాళ్ళే కదయ్యా, ఎక్కడన్నా ఉంటారు చూడండి, మనకి ఎక్కడన్నా ఫ్యామిలీస్లో మంచి అమ్మాయి అది ఎవరి పెళ్లి సార్? అది ఉమ్, అది ఎవరి పెళ్లి అది? అది ఎవరిదో మనకు తెలియదండి. అది ఓకే. కాదు, ఆయన చెప్పింది ఏంటంటే ఎక్కడొకక్కడ దొరుకుతారయ్యా. ఆ, ఇప్పుడు రేవతి గారిని ఎక్కడో కాలేజీ దగ్గర చూసి ఆయన ఎలా బుక్ చేశారు. అప్పుడు తమిళ వాళ్ళు చాలా మంది చేస్తుండేవారండి అలాగా. ఉమ్, అంటే అసలు సినిమాతో సంబంధం లేకుండా ఉమ్, ఒక డాన్స్ స్కూల్కి వెళ్ళారనుకోండి, అక్కడ ఒక మంచి ఒక అమ్మాయి డాన్స్ చేస్తుంది అనుకోండి, ఉమ్, ఆ అమ్మాయిని అమ్మ సినిమాలో యాక్ట్ చేస్తావా అని అడిగి తీసుకొచ్చేవారు. అలాగే అమల గారు వాళ్ళందరూ అలా వచ్చిన వాళ్ళే. సార్. రేవతి గారిని అలా పట్టుకున్నారు. అట్లా ఎవరో ఒకళ్ళు దొరుకుతారయ్యా, కొంచెం ఇన్నోసెంట్ బాగా మంచి లుక్ ఉన్న వాళ్ళని చూడండి, సినిమా వాళ్ళనే చూస్తే మనకి సెట్ అవ్వదు ఉమ్. అని చెప్పారు. ఆ పెళ్లి దగ్గరికి వెళ్ళారు మీరు? పెళ్లి దగ్గరికి వెళ్ళలేదు, ఆ, మాది స్టోరీ సిట్టింగ్స్ జరుగుతున్నాయి పామ్ గ్రోవ్ హోటల్లో. ఓకే. ఒకరోజు నేను పామ్ గ్రోవ్ హోటల్కి వెళ్తూ ఉంటే అక్కడ పెళ్లి ఏదో రిసెప్షన్ ఏదో సంథింగ్ కార్యక్రమం జరుగుతూ ఉందండి. ఓకే. ఆ పెళ్లి వాళ్ళందరూ తిరుగుతున్నారు. ఉమ్, తిరుగుతుంటే ఒక అమ్మాయి అక్కడ రిసెప్షన్ ఎదురుగా సోఫాలో ఒక వైట్ అండ్ వైట్ చుడిదార్ వేసుకొని ఒక అమ్మాయి అలా కూర్చుంది. ఉమ్, ఆ పిల్లలు వెళ్ళే వాళ్ళ పిల్లలతో ఏదో మాట్లాడుతూ అలా ఉంది. డైరెక్టర్ గారు ఇవన్నీ అన్నారు కదా ఉమ్. అని వెంటనే మనకి ఏంటంటే, స్ట్రైక్ అయింది. ఈ అమ్మాయి భలే ఉంది, ఈ అమ్మాయి అయితే బాగుంటుంది ఇలా అని చెప్పి అప్పుడు మన ధైర్యం ఉండదు కదండి. ఉమ్, నాకే సరిగ్గా చాలా, నేను బాగా యంగ్ కదా, మనం వెళ్ళి అడిగితే తంతారు కదా సినిమాల్లో యాక్ట్ చేస్తారంటే అని. అప్పుడు నేను పైకి వెళ్ళిన తర్వాత రూమ్లోకి వెళ్ళి ఆయన చెప్పాను అనమాట, సార్ కింద ఒక అమ్మాయి ఉంది సార్, కూర్చొని ఉంది, చాలా ఇన్నోసెంట్ భలే ఉంది సార్, మన క్యారెక్టర్కి చాలా బాగుంటుంది సార్, అది ఇది అంటే మరి మరి అడగకపోయావా అన్నారు. అడిగితే తంతారు సార్, మీరంటే పెద్దరికంగా ఉంటుంది, మీరు వచ్చి అడిగితే బాగుంటుంది అది అంటే. అప్పుడు రాజశ్రీ గారు కూడా ఎల్లు 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 చూడంటే శ్రీనివాస్ చక్రవర్తి గారు కిందకు వచ్చారు. ఉమ్, మేము వచ్చాం, కిందకు వచ్చేటప్పటికి చూస్తే అమ్మాయి లేదు. ఉమ్, సరే చూస్తున్నాం, చూస్తుంటే ఏం చక్రవర్తి బాగున్నావా అని ఒక వాయిస్ వినిపించింది. చూస్తే ఒక ఆయన, పెద్ద ఆయన, ఆయన వచ్చారు, వాళ్ళిద్దరు వాటేసుకున్నారు, మాట్లాడుకున్నారు. అందులో తెలిసింది ఏంటంటే ఆయన కూడా ఒక రైటరు ఉమ్, కన్నడలో. ఉమ్. వీళ్ళిద్దరు కలిసి కన్నడ సినిమాలు పనిచేశారట. సార్. ఏంటి అలా ఇలా ఇటు ఇటు అటు ఎతుకుతున్నాం అంటే, ఏం లేదు మా సినిమాలో ఒక అమ్మాయి కావాలి, మా వాడు ఎవరో ఇక్కడ ఒక అమ్మాయి ఎవరో బాగుందని చెప్తే వచ్చాము, చూస్తే లేదు అంటుంటే కరెక్ట్గా ఆ టైంలో మళ్ళీ ఆ అమ్మాయి వచ్చి సోఫాలో కూర్చుంది అక్కడే. ఉమ్, కూర్చున్నప్పుడు నేను సార్ 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 అది అమ్మాయి అన్న అంటే, అది చూసి బాగుంది కరెక్ట్గా అంటున్నారు శ్రీనివాస్ చక్రవర్తి గారు. అంటున్నప్పుడు మా ఇట్రా అన్నాడు ఆయన. ఆయన. ఆయన ఆ, అమ్మాయి లేచి వచ్చేసింది. ఉమ్, లేచి వచ్చేసేటప్పటికి ఇదేంటి ఈయన ఇలా పిలిచేస్తున్నాడు అనుకున్నాం మేము. ఆ. అదే ఆ అమ్మాయి ఎవరో కాదు, మా అమ్మాయే అన్నాడు ఆయన. అంటే ఓ అదా, నేను చిన్నప్పుడు చూశాను, ఇంతే ఉంది, అప్పుడు నేను ఇంటికి వచ్చేవాడిని. ఈయన శ్రీనివాస్ చక్రవర్తి గారు వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడట. ఉమ్, ఉమ్, ఉమ్. అప్పుడు చాలా అయ్యో ఇంత పెద్దదైపోయిందా అది ఇది అని అంటే, అది ఇంకో విషయం తెలుసా, ఆల్రెడీ కన్నడలో ఒక సినిమా యాక్ట్ చేసింది ఉమ్, అమ్మాయి హీరోయిన్ గా. ఇప్పుడు కూడా ఒక పిక్చర్ కి అగ్రిమెంట్ కోసమే వచ్చాము మేము అన్నారు. ఉమ్. అయితే ఇంకేముంది అసలు, ఆ అమ్మాయి ఇంకా హీరోయిన్ సూపర్ బ్రహ్మాండంగా ఉంది, ఓకే ఫిక్స్ అని చెప్పి, సరే డైరెక్టర్ గారికి చూపెట్టాలి కదా. వచ్చారు మళ్ళీ, డైరెక్టర్ గారు వచ్చినప్పుడు వచ్చారు, చూశారు, డైరెక్టర్ గారు కూడా ఓకే అన్నారు, ఫిక్స్డ్, హ్యాపీ. అయితే ఇందులో ముగ్గురు హీరోయిన్లో ఒక హీరోయిన్ ఉమ్. అంటే ఆయన అన్నారు, వాళ్ళ నాన్నగారు, అసలు ముగ్గురు హీరోయిన్లు కాదు, ఏదైనా కోటి రామకృష్ణ గారి సినిమాలు అంటే చేసేస్తాము అని చెప్పారు. ఉమ్. అయితే ఏంటంటే మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి నన్ను అగ్రిమెంట్ చేసిన సినిమాకి కూడా సేమ్ డేట్లు అడుగుతున్నారండి అని. డేట్లు అందులో హీరో ఎవరంటే అందులో హరీష్ అన్నారు. ఉమ్. అదేంటి మరి మనకున్నాయి కదా ఆ డేట్లు, హరీష్ అంటే. నెక్స్ట్ హరీష్ వచ్చి సార్ వాళ్ళు ఇవ్వట్లేదు సార్ ఈ డేట్లు వాళ్ళకి అని అన్నారు. అది మనవరాలి పెళ్లి సినిమా, అది ఫస్ట్ మూవీ తెలుగులో, అది ఫస్ట్ మూవీ సౌందర్య గారికి. వాళ్ళిద్దరికి. ఆ, అది అక్కడ డేట్లు మ్యాచ్ అయితే ఈ పిక్చర్ చేసేదన్నమాట ఆవిడ. ఓకే. అట్లా ఆ తర్వాత కూడా ఒకసారి ఏదో షూటింగ్ చేస్తున్నప్పుడు నేను చెప్పాను,
ఆ రోజు పామ్ గ్రోవ్లో చూశాను మిమ్మల్ని, ఇలా ఇలా జరిగింది అంటే అన్నారు ఆవిడ. అట్లా అంటే మీకు చాలా అనుభవాలు ఉంటాయి సార్. అంటే ఒక్కొక్క యాక్టర్స్‌తో ఒక జర్నీ ఉంటది కాబట్టి మర్చిపోలేని అనుభవాలు ఉంటాయి. సౌందర్య గారితో మీకు పర్టిక్యులర్‌గా ఆ రోజు ఇది జరిగింది. చాలా బాగా అద్భుతంగా అనిపించింది. లేదా ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఇలాంటి ఒక మెమరీ ఏదన్నా ఉంటే షేర్ అంటే చేసుకోండి. ఆవిడ చాలా అసలు చాలా పొలైట్‌గా ఉంటారండి. ఎవరితోటి ఎక్కువ మాట్లాడడం ఉండదు. హ్మ్. అలా అని బిగుసుకుపోయి ఉండడం ఉండదు. ఆవిడ బిహేవియరు చాలా బావుంటది సార్. అంటే నార్మల్ బిహేవియర్ అనమాట. అంటే సార్. ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి ఎలా బిహేవ్ చేస్తారో అలాగే చేస్తారు. 'చిలక పచ్చ కాపురం' అని ఒక పిక్చరు షూటింగ్ జరుగుతా అవును. ఉందండి. అక్కడెక్కడ సకినేటిపల్లి ఆ ఏరియాలో ఎక్కడో చేశాము. ఒక సాంగ్ ఉంటుంది అందులో కలర్స్ కొట్టుకొని ఒక హోలీ టైప్ సాంగ్ లాగా. సార్. దాని తర్వాత మళ్ళీ సీన్ చేయాలన్నమాట. హ్మ్. సీన్ చేయాలంటే మొత్తం రంగులు పడిపోయి ఉంటాయి కదండీ. అవును. అప్పుడు క్యారవాన్లు ఇవన్నీ లేవు. హ్మ్. హ్మ్. అప్పుడు మేనేజర్లు వెళ్ళి ఒక ఒక చిన్న ఇంట్లో ఒక ఒక రేకు అడ్డం పెట్టిన ఒక బాత్రూమ్ అంతే. హ్మ్. ఆ బాత్రూంలో స్నానం చేయాలి. వావ్! అడిగితే ఆవిడ ఏం మాట్లాడకుండా వెళ్ళి అక్కడ స్నానం చేసి మొత్తం రంగులన్నీ కడుక్కొని మొత్తం అంతా స్నానం చేసి వచ్చి మళ్ళీ మేకప్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ సీన్ షూట్ చేసాం. అప్పటికే పెద్ద హీరోయిన్ కదా సార్. అప్పటికే హీరోయిన్. అప్పటికే చాలా సినిమాలు చేసిన హీరోయిన్ అండి ఆవిడ. హ్మ్. అప్పటికే చాలా సినిమాలు చేసిన హీరోయిన్. హ్మ్. అదొక ఇన్సిడెంట్. తర్వాత వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు మేము బెంగుళూరు వెళ్ళామండి. సార్. కాస్ట్యూమ్ కృష్ణ గారు, నేను వెళ్ళాము. మధ్యలో జగత్ బాబు గారు కూడా కలిశారు. మేమందరం వెళ్ళాము అక్కడికి. వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడైతే అక్కడికొచ్చిన వాళ్ళ బంధువులు ఎవరిని అంత మిడిల్ క్లాస్ రేంజ్ బంధువులు లాగా అనిపించారు. హ్మ్. హ్మ్. కానీ ఈవిడ అప్పటికి టాప్ స్టార్. హ్మ్. పెద్ద స్టార్ కదా! కానీ అందరిని పలకరించే విధానం గానీ, అందరిని రిసీవ్ చేసుకునే విధానం, అంటే మామూలుగా ఒక మిడిల్ క్లాస్ ఇంట్లో ఒక అమ్మాయి ఎలాగైతే బాబాయ్, మా అమ్మ, మామయ్య, రా అన్నయ్య అని అందరిని ఎలా పలకరించే ఆ ఇంట్లో ఆ ఫంక్షన్‌లో పనులన్నీ చేస్తారో అలా చేశారు ఆవిడ. సూపర్. అది చూసి మేము చాలా ఆశ్చర్యపోయాం. అంటే చాలామంది పనిచేసేవాళ్ళు ఉంటారు కదా అప్పటికి. అవును. అవును. వాళ్ళ చేత చేపించుకోవచ్చు. చేపించుకోవచ్చు. కానీ అంత ఆవిడ అదొకటి బాగా అనిపించిందండి ఆ టైంలో. అండ్ సౌందర్య గారు చనిపోయినప్పుడు సార్ కోడి రామకృష్ణ గారి రియాక్షన్ ఏంటి? అంటే మీ రియాక్షన్ ఏంటి? ఒక అసోసియేషన్ ఉంది. చాలా సినిమాలు పనిచేస్తున్నారు. దగ్గర నుంచి చూసున్నారు. నేను యాక్చువల్‌గా కలిసి పనిచేసింది ఒకే సినిమా హ్మ్. ఆవిడతో. హ్మ్. హ్మ్. కానీ తర్వాత డైరెక్టర్ గారు సినిమాలు చేసినప్పుడు అప్పుడప్పుడు వెళ్తుంటాం గదండీ. హ్మ్. హ్మ్. ఇప్పుడు 'అమ్మోరు' జరుగుతున్నప్పుడు సార్. వెళ్ళేవాళ్ళం. హ్మ్. తర్వాత 'దొంగాడు' జరుగుతున్నప్పుడు హ్మ్. వెళ్ళేవాళ్ళం. అట్లా మేము వేరే పిక్చర్స్ చేస్తున్నా గూడా చాలా సార్లు కలవడం జరిగింది. ఏం సార్ రియాక్షన్ ఏంటి ఇప్పుడు? మీ రియాక్షన్? చాలా బాధ అనిపించిందండి. హ్మ్. చాలా బాధ అనిపించింది. అసలు నిజంగా వీళ్ళెందుకు పాలిటిక్స్‌కెళ్ళడం? పాలిటిక్స్ ఎందుకు అనేదైతే పాలిటిక్స్ మీద కోపమొచ్చిందండి నాకైతే. అంటే ఇప్పుడు సినిమా ఆర్టిస్టులండి చాలా గొప్ప జీవితం సార్ వాళ్ళది. హ్మ్. చాలా గొప్ప జీవితం. ఎందుకంటే వాళ్ళని ఎంతమంది అభిమానిస్తుంటారు. సార్. ఆ అభిమానం అనేది ఏ అసలు అయితే వెళ్ళకూడదని గాదు. ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది. వెళ్ళొచ్చు గానీ, ఆ రోజున ఆవిడ ఆ హెలికాప్టర్ ఎక్కకపోయి ఉంటే ఎంత బావుండేది హ్మ్. అని చాలా బాధ అనిపించిందండి. అంటే వాళ్ళ అన్నయ్య కూడా అమర్ అని అసలు అమర్ లేకుండా ఆవిడుండదు. ఆవిడ లేకుండా అమర్ ఉండరు. వాళ్ళిద్దరూ ఒకేసారి వాళ్ళిద్దరూ అసలు వదిలేవాళ్ళు గాదండి. సార్. మీకు ఆవిడ పెద్ద స్టార్ అయిన తర్వాత కూడా హైదరాబాద్ వచ్చినప్పుడు ఇక్కడ ప్రశాంత్ కుటీర్ అని అవును. ఉండేదండి. ఒక గెస్ట్ హౌస్. మామూలుగా మనం మద్రాసు నుంచి వచ్చినప్పుడు షూటింగ్‌లకి అక్కడ దిగుతాం. అక్కడ అక్కడ రూమ్స్ ఇచ్చేవాళ్ళు మాకు కూడా. ఆవిడ లాస్ట్ వరకు గూడా అక్కడే ఉన్నారు. అదే సార్ నాకు చాలా మంది చెప్పారు. హ్మ్. పెద్ద పెద్ద 5 స్టార్ హోటల్‌లో హీరోయిన్స్ ఆ! దిగుతున్న రోజుల్లో అవును. ఆమె అక్కడే దిగేవాళ్ళంట. అవును. ఆ చిన్న ఇంట్లో అక్కడ ఆ అవునండి. అది వాతావరణంలో. అది ఆవిడకి ఇల్లులాగా ఆ! అయిపోయింది. ఆ! 2 రూమ్స్ ఇంకా ఆవిడొస్తుంటే ఆవిడకే. ఆహ్, హ్మ్, ఆవిడ, వాళ్ళ అన్నయ్య, వదిన వాళ్ళొచ్చేవారు. 5 స్టార్ హోటల్స్ వద్దనేవారంట. అంటే వాళ్ళ కంఫర్ట్ ఇంకా అది. అదే చెప్తున్నాను గదండీ. అంటే ఆ మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఏదైతే ఉందో హ్మ్. అందులోనే ఉన్నారు ఆవిడ చివరి వరకు గూడా. సూపర్. ఆవిడ చేసిన క్యారెక్టర్స్ లాగే ఎప్పుడూ ఆవిడకి గర్వం రాలేదండి. సార్. నాకు తెలిసి ఎప్పుడు గర్వం రావడం, ఒకళ్ళని ఒక మాటని తోలనాడడమో, ఒకళ్ళని ఇబ్బంది పెట్టడమో అది ఎప్పుడు లేదు. సార్ ఇంకో క్వెషన్ అంటే నాకు తెలియక అడుగుతున్నాను సార్. ఏదన్నా కొంచెం తప్పులుంటే మీరు ఫిల్టర్ అయ్యో! చేయండి. నాకంత అనుభవం లేకే. అంటే
సౌందర్య గారి గురించి మాట్లాడుకున్న తర్వాత రమ్యకృష్ణ గారి ప్రస్తావన లేకపోతే బాగుండదు. ఎందుకంటే ఇప్పుడు తెలుగులో మనం ఒక చిరంజీవి గారు, ఒక బాలకృష్ణ గారు ఎలా అయితే హీరోల గురించి చెప్పుకుంటామో, ఒక సౌందర్య గారు, ఒక రమ్యకృష్ణ గారు. సో ఇప్పుడు దాకా మనం సౌందర్య గారి గురించి చెప్పుకున్నాం. రమ్యకృష్ణ గారు ఎలా ఉండేవారు? రమ్యకృష్ణ గారితో నేను అసలు వర్క్ చేయలేదండి, సార్. అసలు వర్క్ చేయలే. సార్. కాకపోతే ఆవిడ గురించి చాలా బాగా చెప్తారు. ఉమ్, ఆవిడ చాలా ప్రొఫెషనల్ అనేది అసలు చెప్తారు. సార్. అది వినడమే. అంటే అమ్మోరు సెట్కి వెళ్ళినప్పుడు కానీ అవునండి. అమ్మవారు సెట్కి వెళ్ళినప్పుడు ఒకసారి చూశాను, చూడడము అలాంటివి అంతే. ఉమ్, మా డైరెక్ట్ ఇంటరాక్షన్ లేదు, ఓకే. కానీ డైరెక్టర్ గారు బాగా చెప్పేవారండి. ఉమ్, అంటే ఆవిడ ఆ సినిమాకి ఎంత ప్లస్ అయ్యారు ఉమ్, అని. అంటే ముందు వేరే ఎవరిని అనుకున్నారో ఏమో నాకు ఐడియా లేదు. ఓకే. బట్ 2-3 సార్లు ఆ క్యారెక్టర్ ఆవిడ వేయడం వల్ల దానికి ఎంత వాల్యూ వచ్చింది అనేది అయితే డైరెక్టర్ గారు 2-3 సార్లు అనడం నేను విన్నాను. రమ్యకృష్ణ గారు రమకృష్ణ అమ్మో చంపేశారు కదా సార్ సినిమా. అవునండి. అసలు అదే ఆ విషయంలో అయితే చాలా మెచ్చుకుని చాలా చెప్పేవారు డైరెక్టర్ గారు. అసలు ఆవిడ ప్రజెన్స్ అసలు మామూలుగా ఉండదు. అంటే ఆయన ఏమనేవారంటే, విడిగా చూస్తే కొంతమంది గొప్పగా ఆనరు, కానీ కెమెరా ముందుకు వచ్చిన తర్వాత వాళ్ళ స్క్రీన్ మీద వాళ్ళ ప్రజెన్స్ అసలు అద్భుతంగా ఉంటది. తినేస్తారు కదా అందరిని ఇంకా. అసలు అలా అలా ఉండే వాళ్ళల్లో రమ్యకృష్ణ గారి గురించి ఆయన మాట్లాడడం విన్నా నేను. సూపర్. అంటే అమ్మోరు ప్రస్తావన వచ్చింది కాబట్టి సార్, థియేటర్లో సినిమా ఆడుతున్నప్పుడు ముందు గుడులు కట్టి పూజలు చేసేవాళ్ళు అంట. చిన్న అమ్మవారి అవునండి, అవును. రాళ్ళుగా పేర్చి ఆ. హారతలు ఇస్తా అక్కడ సినిమా ఆడుతుంటది, బయట ఇక్కడ పూజలు జరుగుతూ ఉంటాయి అవునండి, అమ్మోరు అవునండి. సినిమా. నేను అదే లీలామాల్ సెంటర్ లో కూడా అది పెట్టాను కూడా, ఆ, ఆ సీన్. ఆ, అవును. అది సినిమా థియేటర్ లో జరుగుతుంది కదా, ఆ, అలాగా అమ్మోరు అంటే ఏ క్యారెక్టర్ ఏ సినిమా ఆడుతుంటే ఆ గెటప్ వేసుకుని తిరుగుతుంటాడు కదా ఆయన, ధర్మ సుబ్రహ్మణ్యం గారు. ఆ అమ్మోరు సేమ్ అది పెట్టి పూజ చేస్తున్నా అక్కడ హుండీ పెట్టి వీళ్ళు డబ్బులు దండుకుంటుంటే, ఆ సినిమాలో లాగా ఈయన అమ్మోరు తల్లికి బొట్టు పెట్టమ్మా అని ఈయన ధర్మ సుబ్రహ్మణ్యం గారు అనడం అవన్నీ చేశాను. అప్పుడు అవి జరిగినాయి రియల్ గా హుండీలు పెట్టి థియేటర్స్ దగ్గర ఆ బొమ్మ పెట్టి చాలా మంది వచ్చి ఆ ఇన్స్పిరేషన్ తోనే ఆ సీన్ పెట్టాను సార్. నగ్మా గారు రిక్షావాడు అనుకుంటాను, రిక్షావాడు సినిమా జరుగుతున్నప్పుడు ఒకరోజు నగ్మా గారు సెట్ నుంచి వెళ్ళిపోతా ఉంటే చిరంజీవి గారు ఆమె వెనకబడి నగ్మా నా మాట విని వెళ్ళొద్దు అని బతిమలాడుకున్నారంట. ఏ సందర్భంలో జరిగింది ఇది? అది నాకు తెలియదు సార్. అది అయితే నాకు తెలియదు. అంటే నేను వర్క్ చేయలేదు ఆ సినిమా. ఓకే. బట్ అంటే ఉంటాం కదా, మాకు తెలియకుండా ఆయన బతిమలాడే అంత ఏం జరిగింది అనేది నాకు తెలియదు. అయితే మీ దాకా రాలేదా నిజంగా? నిజంగా తెలియదండి, నాకు తెలియదు. అయితే అప్పుడు ఏదో చిన్న డిస్టర్బెన్స్ ఉన్నట్లు అయితే నాకు తెలుసు, అది ఏంటో కూడా తెలియదు నాకు. అంటే చిన్న డిస్టర్బెన్స్ ఉంది అనేది అయితే అప్పుడు మాట్లాడుకోవడం విన్నా, ఆ పిక్చర్ చివరికి వచ్చేటప్పటికి అంతవరకు తెలుసు. అది ఏంటనేది నాకు క్లారిటీగా తెలియదు. అమ్మగారితో మీ అందరికి కూడా గొడవలు ఉన్నాయి కదా? గొడవలు ఏమి లేదండి, అదే చెప్తాను కదా. ఆవేశం అనే సినిమా జరిగేటప్పుడు ఆవిడ ఏంటంటే కొంచెం వీళ్ళు నాకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు డైరెక్షన్ డిపార్ట్మెంట్, అది ఇది అని ఆవిడ గొడవ చేశారు. రెస్పెక్ట్ ఇవ్వకపోవడం అనేది ఏం లేదండి. అక్కడ ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు మనం డైలాగ్ చెప్పాలి, ఆవిడకి మనం చెప్పే అవసరం లేదండి. దాసు గారు అని ఒక ఆయన ఉండేవారు, పెద్ద ఆయన. మనం ఆయనకి చెప్తే చాలు ఏదైనా సరే, ఆవిడకి ఆయన చెప్తారు. సేమ్ డైరెక్టర్ గారైనా ఎక్స్ప్రెషన్ ఏదన్నా కొంచెం ఇలా లేదు అంటే, దాసు గారు ఇలా కావాలి అంటే దాసు గారు చెప్తారు. మీకు అక్కడ క్లోజ్నెస్ లేదు. అక్కడ మరి క్లోజ్నెస్ ఉండదు కదండి. ఆటోమేటిక్గా మనకి ఇప్పుడు మనం డ్రెస్ చెప్పడం లేదు, ఏదో చిన్న జస్ట్ మనం ఊరికే పక్కన ఉన్నట్లుగా అయిపోతుంది మనకి. ఇంకొక హీరోయిన్ ఉన్నారు మధుబాల గారని, ఆవిడ తమిళియన్ కదా, మేము తమిళ్ బాగా మాట్లాడతాం కాబట్టి ఆవిడకి మేమే డైలాగ్ చెప్పాలి. ఆవిడతో మేమే అన్ని డ్రెస్సులు చెప్పడం అవి ఇవి ఉంటాం. కొంచెం భాష ప్రాబ్లం లేదు కాబట్టి కొంచెం యాక్సెస్ ఉంది, అన్ని సినిమాల గురించి మాట్లాడుకోవడం గ్యాప్ లో ఇట్లా ఉండేది. బట్ నగ్మా గారి కంపారిజన్ వచ్చింది, మధుబాల గారితో బాగుంటున్నారు, నాతో అది ఏదో వచ్చిందేమో అని మాకు తర్వాత అనిపించింది. అమాయకంగా చెప్తున్నారు. షూటింగ్ కూడా ఆపేశారు. షూటింగ్ ఆపలేదు, నేను రానని చెప్పింది ఆవిడ. ఏంటంటే నాకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, నేను రాగానే నాకు విష్ చేయకపోతే నేను షూటింగ్ రానని చెప్పి ప్రొడ్యూసర్ గారితో చెప్పింది. మేము కూడా ఆ ఏజ్ కదండి, ఆ ఏజ్కి మేము కూడా ఏంటంటే ఆవిడేంటి ఇలాగా, మన తప్పేం లేదు కదా అని చెప్పి అసలు అంతకుముందు విష్ చేసి కొంచెం ఏదన్నా మాట్లాడడానికి ట్రై చేసేవాళ్ళం కూడా ఇంకా కంప్లీట్గా మానేసాం.
మానేసి ఆవిడ వస్తున్నప్పుడు మేము ఊరికే ఆ ఏజ్కి ఒక పొగరు ఉంటుంది కదండి, ఆవిడ సెట్లోకి రావడానికి కాళ్ళ మీద కాలు వేసుకుని కూర్చోవడం, ఇలాంటివన్నీ చేసేవాళ్ళం. అంటే ఇప్పుడు తలుచుకుంటే నవ్వు వస్తాయి కానీ అప్పుడు ఆ పిల్లతనం కుర్రతనం చివరికి ఎలా కదా. క్లోజ్ అయింది ఆ మొత్తం హీట్ అంతా? ఇంకా తర్వాత ఇంక మేము కూడా కొంచెం ఎక్కువ వెళ్ళిపోయి మేము అసలు ఆ తర్వాత ఆవిడ ఏంటంటే లాస్ట్ షెడ్యూల్కి వాళ్ళు నాకు అపాలజీ చెప్పకపోతే నేను రానని చెప్పేసి. అప్పుడు మేమేం చెప్పామంటే, సార్ మా వల్ల షెడ్యూల్ దెబ్బతింటాం ఎందుకు సార్, ఇదంతా కూడా డైరెక్టర్ గారికి చెప్పాం మొత్తం జరిగిందంతా కూడా. చెప్పి సార్ మేమే మానేస్తాం సార్, ఎందుకు ఇప్పుడు సినిమాలో ఆవిడ కావాలి కదా కంపల్సరీగా ఫినిష్ చేయాలి కదా అని అంటే, ఆ తర్వాత మన జర్నలిస్ట్ ప్రభు గారు ఉన్నాడు కదా మాకు, అంటే మేమంతా ఆ టైం నుంచి ఒకేసారి వచ్చిన వాళ్ళం కదా, ఇలా జరిగింది అని చెప్పి మేము అసలు సౌత్ ఇండియన్ డైరెక్టర్స్ ఫిల్మ్ అసోసియేషన్ చాలా పెద్దగా వెళ్ళింది కదా. మేము ఊరికే వెళ్ళలేదండి, మేము మేము రిపోర్ట్ చేస్తున్నాం పెట్టేస్తున్నాము, ఇలాగా మమ్మల్ని ఇల్ట్రీట్ చేసింది ఆవిడ అది ఇది అని చెప్పి మొత్తం తమిళ వాళ్ళని వీళ్ళని కలుపుకొని మేము చాలా పెద్ద ఎత్తున దీన్ని మేము వెళ్ళిపోతాం అది ఇది అని మేము చెప్పాం ఊరికే. ఆ తర్వాత ఏమైందో మరి ఏం జరిగిందో అంటే, ఆవిడే షూటింగ్కి వచ్చారు, వచ్చిన తర్వాత ప్రొడ్యూసర్ గారితో అవన్నీ ఇంకా ఏం వద్దండి ఇంకా అయిపోయింది కదా అని అన్నారు. చివరిలో అందరికి బాయ్ చెప్పి షేక్ హ్యాండ్లు ఇచ్చారు, అంతా బాగానే వెళ్ళిపోయారు అంతే. అంటే ఆవిడకి కూడా చిన్నతనమేనండి, అంటే అప్పటికి ఆవిడకి కూడా పెద్ద ఏజ్ ఏమి ఉండదు కదా. ఆ మెయిన్ అంతా అక్కడ ఏంటంటే ఆ కుర్రతనం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్, ఈగోస్ అంతే. అంటే గురుగారి విషయానికి వస్తే సార్, ఆయన చాలా మందిని ఆర్టిస్టులుగా మార్చేశారు, వేరు వర్క్స్ చేసుకునే వాళ్ళందరినీ. సో ఇప్పుడు అంతా మాట్లాడుకుంటే అదే ఒక పెద్ద ఇంటర్వ్యూ అయిపోద్ది. అవునండి. కాస్ట్యూమ్ కృష్ణ గారు కానీ, లేదంటే అశోక్ గారు కానీ, రామిరెడ్డి గారు కానీ, సో ఇట్లా చాలా మంది ఉన్నారు అన్నమాట. సో ఇలా స్పాట్లో ఆ ఆర్టిస్ట్ని పట్టుకోవడం ఎలా వీలయ్యేది ఆయనకి? అంటే ఏం లేదండి, ఇప్పుడు ఆయనకి బేసిక్గా ఏంటంటే అండి, ఆహార్యం ఉంటే చాలండి, వాళ్ళకి యాక్టింగ్ వచ్చా రాదా, లేకపోతే వాళ్ళు చేయగలరా చేయలేరా, అసలు ఇవేమీ ఆయనకు అవసరం లేదు. మీకు ఒకటండి, ఆయన ఎప్పుడు ఆడిషన్స్ అని చెప్పి ఈ డైలాగ్ ఎలా చెప్తావో చెప్పి చూపించు, ఇలా నడిచి చూపించు, ఇవి ఏవి ఎప్పుడు అడిగిన సందర్భమే లేదు. ఈ క్యారెక్టర్కి ఎందుకో ఆయనకి ఆ మైండ్లో పడుతుంది, ఇతను వేసేద్దాం అని. అతనికి యాక్టింగ్ వచ్చా, అసలు కనీసం సినిమాలు చూసే అలవాటు ఉందా, అవన్నీ కూడా అవసరం లేదు. వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి గెటప్ వేసి ఓన్లీ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం ఇవేమి ఉండవు. డైరెక్ట్ కెమెరా ముందు నిలబెట్టి ఎలా యాక్ట్ చేయాలి అనేది ఆయన మొత్తం ఆయన చెప్పి చేయిస్తారు. సార్ ఇక్కడ ఒక సమస్య ఉంది, అంటే ఇది ఫేస్ అయిందో లేదో నాకు తెలియదు, డౌట్ వచ్చింది. ఇప్పుడు ఏమీ తెలియని ఆర్టిస్ట్ని తీసుకొచ్చి నిల్చోబెడతారు, బట్ వాళ్ళకి కాంబినేషన్ యాక్టర్స్ ఉంటారు అనమాట, వాళ్ళకి యాక్టింగ్ రాదు, వీళ్ళు ఇక్కడ స్ట్రగుల్ అవుతుంటారు కదా, ఎక్కువసేపు నిలబడాల్సి వస్తుంది, ఎక్కువ టేకులు వెళ్తాయి. సో అలా ఎప్పుడైనా మీ డైరెక్టర్ గారిని మిగతా యాక్టర్స్ క్వశ్చన్ చేసిన సందర్భాలు ఉన్నాయా? అట్లా ఎవరు చేయలేదు, ఎవరు క్వశ్చన్ చేయరు. ఒకవేళ మనసులో అనుకున్న సందర్భాలు ఉండొచ్చు, ఎందుకంటే ఇప్పుడు సీనియర్ యాక్టర్స్ ఉంటారండి, ఇప్పుడు వీళ్ళకేమో యాక్టింగ్ ఏం రాదు, అదే అవును, అలా అనుకుండొచ్చు, కానీ అట్లా ఎవరు అడగరు, ఎందుకంటే ఆయన ఎఫర్ట్ చూస్తారు కదా. అసలు ఏమీ తెలియని వాడితోటి ఎంత బాగా యాక్ట్ చేస్తున్నాడు ఈయన అనే దానిలోనే ఉంటారు అందరూ. అందులో ఇంకోటి ఏంటంటే ఆ టైంలో అందరూ భలే కోఆపరేట్ చేసేవాళ్ళండి. ఎవరు కూడా ఇతను కొత్త ఆర్టిస్ట్, ఇతనికి ఏమీ తెలియదు కాబట్టి మనం కోఆపరేట్ చేయాలి అనే దాంట్లోనే ఉండేవాళ్ళు సార్ ఆర్టిస్టులు అందరూ కూడా. అంతేగాని వీడెవడో వీడిని కొత్త వాడిని తీసుకొచ్చి నా పక్కన పెట్టి చేస్తున్నారు అవి ఉండేవి కాదు. వాళ్ళు కూడా హెల్ప్ చేసేవాళ్ళు, అలా కాదు నువ్వు ఇలా డైలాగ్ చెప్పు, అలా చెప్పు అని చెప్పేవారండి వాళ్ళు. రామిరెడ్డి గారు జర్నలిస్టా? కాదండి, ఆయన జర్నలిస్ట్ అని నాకు తెలియదు. ఆయన అసలు సినిమా యాక్టర్ అవ్వాలనేది అసలు ఆయనకి అదేంతా ఏం లేదు. వాళ్ళ నాన్నగారు అడ్వకేట్, లాయర్ వాళ్ళ నాన్నగారు. వాళ్ళ ఇంట్లో శ్రీనగర్ కాలనీలో ఇప్పుడు డైరెక్టర్ గారు వచ్చి ఇక్కడ షూటింగ్లు చేస్తున్నప్పుడు తలంబ్రాలు, ఆహుతి ఆ సినిమాలు షూటింగ్లు జరిగాయి వాళ్ళ ఇంట్లో. అప్పుడు ఈయన బైక్ మీద వచ్చేవాడట, ఆయన్ని చూసి ఈయన బాగుంటాడు అని, ఆయనకి యాక్టింగ్ ఇంట్రెస్ట్ లేదు, లేకపోతే ఆయన యాక్టర్ వాళ్ళని వచ్చిన వ్యక్తి కాదు. అలాగా తీసుకొచ్చి అంశంలో పెట్టారు, అలాగా ఆయన పెద్ద యాక్టర్ అయిపోయారు. అండ్ వెంకటేష్ గారితో శత్రువు మూవీ సార్, అంటే ఆ సినిమాలో ప్రతిదీ కూడా, అంటే కోట గారు మాట్లాడే ప్రతి మాట చాలా సెటైర్గా ఉంటుంది, చాలా కొత్తగా ఉంటుంది. ఆ క్యారెక్టరేషన్ ఎలా డిజైన్ చేశారు? ఆ క్యారెక్టర్ డిజైనింగ్ అంతా భలే చాలా గమ్మత్ అండి. ముందున్న ఆయన మేనరిజం వచ్చేసి ఫస్ట్ యాక్చువల్గా పిక్చర్లో
ఆ క్యారెక్టర్ స్టార్ట్ చేసినప్పుడు లేదు. ఒకసారి మన తమిళ్ విజయ్ హీరో ఉన్నారు కదా, ఎస్ఏ చంద్రశేఖర్ గారు, వాళ్ళ నాన్నగారు డైరెక్టర్. వాళ్ళ ఇల్లు షూటింగ్కి ఇచ్చేవారండి. వాళ్ళ ఇంట్లో షూటింగ్ జరుగుతుందనమాట. ఒకసారి షూటింగ్ జరుగుతున్నప్పుడు అప్పుడు సెల్ ఫోన్లు అన్నీ లేవు, ల్యాండ్ లైన్స్ కదండి. ఆ షాట్ జరుగుతూ ఉన్నప్పుడు మధ్యలో ఒకసారి సడన్గా ఇది ఫోన్ రింగ్ అయ్యేది పెద్ద సౌండ్ తోటి. అప్పుడు మధ్యలో విజయ్ గారు వాళ్ళ అమ్మగారు వచ్చేసి అయ్యో సారీ అని చెప్పి ఫోన్ మాట్లాడేసి వెళ్ళిపోయేవారు. ఇలాగా ఒకే షాట్లో 2-3 సార్లు, అంటే అది ఫ్రేమ్లో ఉందన్నమాట ఫోన్, 2-3 సార్లు ఫోన్ వచ్చి రింగ్ అయ్యి డిస్టర్బ్ అయిపోయింది షాట్, సేమ్ అదే షాట్లో. దాంతో డైరెక్టర్ గారు ఈ ఫోన్ ఎవడు కనిపెట్టాడు రా బాబు అన్నారు డైరెక్టర్ గారు. అనగానే అందరు నవ్వారు. ఇంకెప్పుడైతే నవ్వారో ఇదేదో బాగున్నట్లుందని ఇంకా అది అప్లై చేసేసారు ఆ క్యారెక్టర్కి. ఓకే. ఇంకా అక్కడి నుంచి ప్రతి సీన్లోనూ అది ముందు ఏమి రాసి ఉండదు, మన స్క్రిప్ట్లో ఏముండదు, అక్కడ ఏముంటే అది అక్కడ సందర్భాన్ని బట్టి ఏ ప్రాపర్టీ ఉంటే ఆ ప్రాపర్టీ. ఇప్పుడు ఒక హోటల్ సీక్వెన్స్ ఇక్కడ చేసాం, రామనాయుడు స్టూడియోలో చేసాం. అందులో మధ్యలో ఒక పెద్ద రాయి ఉంటుందండి డబ్బింగ్ థియేటర్స్ పక్కన. దాని నుంచి పైనుంచి వాటర్ ఫాల్స్ లాగా అరేంజ్ చేశారు సార్. ఆ సీన్ సగం ముందు రిడ్జి హోటల్లో చేసాము, ఆ తర్వాత సగం సీన్ ఇక్కడ చేసాము. ఆ చేసేటప్పుడు ఈ మాట్లాడుతూనే ఆ డైలాగ్ మధ్యలో అటు చూసి హోటల్లో జలపాతాలు ఎట్టారేంట్రా బాబు అని, అంటే డైరెక్టర్ గారు అప్పటికప్పుడు స్పాంటేనియస్ గా చేసేది అదంతా. కోట గారు బాగా ఎంజాయ్ చేశారు. అయ్యో చాలా, ఆయన చెప్పేవారండి కోట గారు. అంటే అన్ని డైరెక్టర్ గారు యాక్ట్ చేసి చూపించేవారు, ప్రతి షాట్ కూడా. డైరెక్టర్ గారు చేసిన దాంట్లో 50% చేస్తే చాలయ్యా, అసలు ఎంతో పేరు వచ్చేస్తుంది అని. ఆ కోట గారికి అదే ఎంతో పేరు వచ్చేసింది సార్. అవును. అండ్ ఈ సినిమా షూటింగ్లోనా లేకుంటే విజయశాంతి గారికి గురువు గారికి మధ్య ఒకరోజు ఏదో చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది అని చెప్పి తెలిసింది? డిస్టర్బెన్స్ ఏం లేదండి, అసలు ఆవిడకి చాలా ఇష్టం డైరెక్టర్ గారు అంటే. ఇన్సిడెంట్ అయితే జరిగింది కదా? ఇన్సిడెంట్ కాదు, ఏదో చిన్న జోకులు వేసేటప్పుడు ఆవిడేదో చిన్న హర్ట్ అయినట్టుగా ఇచ్చేస్తే డైరెక్టర్ గారు మళ్ళీ బుజ్జగించి అదేంటమ్మా మా అమ్మాయి అని మేము మాట్లాడితే అదే ఉంది, అది అలా సరదాగా అంతే. ఓకే. అదేం డిస్టర్బెన్స్ అట్లా ఏం కాదు సార్. నటుడుగా అసలు మీరు టర్న్ అవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది, అవకాశం ఎలా వచ్చింది, వచ్చినప్పుడు మీ రియాక్షన్ ఏంటి? తమిళ్ విజయ్ అని ఉన్నాడు, ఓకే, తను డైరెక్షన్ డిపార్ట్మెంట్ రైటర్. తను ఫోన్ చేసి ఇట్లా వాళ్ళు ఏదో మిమ్మల్ని ఒక క్యారెక్టర్ అనుకుంటున్నారండి, మీరు చేస్తే బాగుంటుంది అంటున్నారు, వాళ్ళు అప్రోచ్ అవుతారు అన్నారు. నేను అన్నాను లేదు, నేను అంటే అంతకుముందు ఏమైందంటే నేను ఒక సీన్ యాక్ట్ చేశాను కదా నా సినిమాలో. నా సినిమాల్లో చేయటం వల్ల ఇదిగో 2 సీన్లు ఉన్నాయి యాక్ట్ చేయండి, ఒక సీన్ యాక్ట్ చేయండి అని అడగడం మొదలు పెట్టారు నన్ను. ఓకే. నేను అలా చేయనండి, నేను నా సినిమాలో అంటే అవసరార్థం చేశాను అని చెప్పాను. అలా చేయనంటే లేదండి వాళ్ళు సినాప్సిస్ పంపిస్తారు చూడండి, అది మీకు నచ్చితేనే చేయండి అని చెప్పారు. అది చూస్తే అది కూడా ఒక హీరో క్యారెక్టర్లా ఉంది, నీది నాది ఒకే కదా పిక్చర్, ఇదేంటి అని అడిగితే ఆయన డైరెక్టర్ వేణుగుడుగులు అన్నారు, నా సినిమాలో 2 హీరోలే సార్, ఫాదర్ సన్ 2 హీరో క్యారెక్టర్స్ అయినవి అని చెప్పారు. సరే ఎన్ని రోజులు అంటే 23 days 24 days కావాలన్నారు. సరే అని ఒక దీని చిన్న చేంజ్ ఉంటుంది అని చెప్పి చేశాను సార్. ఆ చేసిన తర్వాత ఆ సినిమా బాగుండడం, ఆ మంచి రివ్యూస్ రావడం, అనుకోకుండా ఇలా రూట్ మారటం జరిగింది అనమాట. అది నాకు చేసింది కాదు. నాకు డౌట్ ఇక్కడ, అంటే మీరు చేసిన సినిమాలన్నీ చూసుకుంటే అద్భుతమైన ఫన్ ఉంటుంది యాజ్ ఎ డైరెక్టర్గా మీరు చేసిన సినిమాలో, ఆ కామెడీ టైమింగ్. సో మీరు అనగానే మీ టేస్ట్ అది, సో ఈయనకు ఒక కామెడీ రోల్స్ ఇలా ఆలోచించుకోవడం చాలా ఈజీ. బట్ చాలా సీరియస్ రోలు, చాలా ఇంటెన్స్ ఉన్న రోలు. వేణుగోడగల్ గారు ఏ విజన్తో ఆ క్యారెక్టర్ని మీలో చూసుకోగలిగారు? అడిగారు ఇప్పుడు? అది తెలీదు నాకు, మీరు అడగలేదు? అది నేను ఏదో ఆయన చెప్పడం, ఏదో ఇంటర్వ్యూలు ఇలాగే అలాంటివి ఏవో చూసారట. ఓకే. తర్వాత మనం డైరెక్టర్స్ అసోసియేషన్లో నేను మాట్లాడే విధానం అవి అలాంటివి ఏవో చూసి అనుకున్నారని చెప్పారు. అట్లా నేను చేసినవన్నీ సీరియస్ క్యారెక్టర్లేనండి. అవును, మ్యాక్సిమం 90% సీరియస్ క్యారెక్టర్లే. నాకు ఎవరు కామెడీ చేసే క్యారెక్టర్లే ఇవ్వట్లేదు. ఒక్క సినిమా చేశాను, ఆ సినిమా కూడా పెద్దగా సక్సెస్ అవ్వలేదు. ఆ నారాయణ అని ఒక పిక్చర్ చేశాను, అందులో టైటిల్ రోల్ నేనే చేశాను. గెటప్స్ కూడా ఉంటాయి కదా, ఫుల్ పిక్చర్ అంతా ఉంటుంది. అది పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. దానివల్ల ఏమో నన్ను ఎవరు కామెడీ చేయమని అడగరు.
నాకు చేయాలని ఇంట్రెస్ట్, ఉమ్, నాకు అన్ని రకాలు చేయాలని ఇంట్రెస్ట్. కానీ సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడైనా మీరు పోలీస్ క్యారెక్టర్ ఇస్తే ఇంకా పోలీసే, ఉమ్, లాయర్ క్యారెక్టర్ ఇస్తే లాయరే. అంటే డిఫరెంట్గా రావండి క్యారెక్టర్స్. సరే. ఒక అలాగే ఏదైనా ఫాదరు, ఉమ్, హీరోయిన్ ఫాదరు, లేదా హీరో ఫాదరు, లేకపోతే ఏదో పోలీస్ క్యారెక్టరు, లేకపోతే ఇలాంటివే అడుగుతారు సరే. జనరల్గా. బట్ ఆర్టిస్ట్కి అన్నీ చేయాలని ఉంటుంది కదా, ఉమ్, ఉమ్, ఉమ్. అది చూసే డైరెక్టర్స్ దీనిలో పర్సెప్షన్ ఉంటుంది. అండ్ మీరు నటుడుగా అంటే నీది నాది ఓకే కదా, నిజంగా అది సూపర్ సక్సెస్. అందు మీరు అన్నట్టు ఇద్దరు హీరోలే దాంట్లో. దాని తర్వాత నాకు చాలా బలమైన ఇంపాక్ట్ అనిపించిన రోల్ వచ్చేసి క్రాక్ సినిమాలో ఆ తిలక్ క్యారెక్టర్ అనమాట. అవునండి, అవును. సో అది చెప్పినప్పుడు వెంటనే ఒప్పుకున్నారా? ఆ, అసలు అది మంచి క్యారెక్టర్ అండి. అది ఉమ్, చాలా మంచి క్యారెక్టర్. మల్లినేని గోపిచంద్ గారు ముందు ఫస్ట్ ఏంటంటే ఆ లైన్ కథ ఇలా ఇలా ఉంటుందని చెప్పారండి, ఉమ్, ఆ స్క్రీన్ ప్లే చెప్పారు. నాకు అదే భలే నచ్చేసిందండి. ఉమ్. యాక్చువల్గా క్యారెక్టర్ కంటే కూడా ఆ లేయర్స్ అంటే ఆ స్క్రీన్ ప్లే చెప్పిన విధానం అది చాలా బాగా అనిపించింది నాకు. నాకు ఫస్ట్ డే వెంటనే మెసేజ్ పెట్టా, ఇది హిట్ సినిమా కన్ఫర్మ్గా, ఎంత హిట్ అనేది తెలియాలని. అంటే నాకు అంత తెలిసిపోతుంది, ఈ సినిమా గ్యారంటీ హిట్ సినిమా అనేది తెలిసిపోతుంది. తర్వాత నా క్యారెక్టర్ ఎలా వస్తుంది అనేది మనకు తెలియదు. కానీ నా క్యారెక్టర్ కూడా బాగా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా చిన్న పిల్లలు కూడా, మొన్న ఒక స్కూల్లో షూటింగ్ చేస్తుంటే 10th క్లాస్ పిల్లలందరూ వచ్చి తిలక్ 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 అని అరుస్తున్నారు. రిజిస్టర్ ఆ అయిపోయింది. తిలక్ ఏంట్రా అంటే, ఓహో ఆ సినిమాలో క్యారెక్టర్ కదా అని. అంత బాగా రిజిస్టర్ అయిపోయింది ఆ క్యారెక్టర్ కూడా. దేవి ప్రసాద్ గారు ఫైనాన్షియల్గా, అంటే ఇప్పుడు ఫైనాన్షియల్గా ఎందుకు అంటున్నానంటే, క్యారెక్టర్స్ రావాలి, క్యారెక్టర్స్ వస్తే కొంచెం ఫైనాన్షియల్గా సంపాదించుకోవాలి. సో ఫైనాన్షియల్గా కానీ లేకుంటే వేషాల పరంగా కానీ కడుపు నిండిపోయి ఉన్నారా, ఆకలితో ఉన్నారా? అసలు అది అసాధ్యం అండి, ఆకలి తీరడం అనేది అసాధ్యం. ఎందుకంటే ఇప్పుడు మనం చేసిన వర్క్ గురించి అనుకోండి. ఫస్ట్ ఆ వర్క్ మనం డైరెక్షన్ చేసినా, సినిమా తీసినా, లేకపోతే యాక్ట్ చేసినా, మనకి ఎక్కడో ఒకక్కడ ఒక ఆవగింజంత అసంతృప్తి కొంత ఉంటుందండి. ఏ సినిమా మీరు హిట్ సినిమా తీసినా సరే. మీరు చెప్పేది ఏంటంటే క్రియేటివ్ పార్ట్ చెప్తున్నారు. సో నేను ఫైనాన్షియల్గా కూడా ఫైనాన్షియల్గా కూడా చెప్తాను మీకు. ఫైనాన్షియల్గా కూడా మీకు అసలు ఎవరికి తృప్తి అనేది ఎక్కడ ఉంటుందండి? ఇప్పుడు మీకు ₹1,00,00,000 సంపాదించిన వాడికి 10 కోట్లు సంపాదించాలని ఉంటుంది, 10 కోట్లు సంపాదించిన వాడికి 100 కోట్లు సంపాదించాలని ఉంటుంది. అసలు అందులో అసలు తృప్తి మనం వెతికితే జీవితం కూడా సరిపోదండి, జీవితం కూడా సరిపోదు. కరెక్ట్. మనం ఉన్న దాంట్లో మనం హ్యాపీగా ఉన్నామా లేదా, ప్రశాంతంగా ఉన్నామా లేదా, పీస్ఫుల్గా ఉన్నామా లేదా, ఆ రకంగా ఆలోచిస్తే నేను ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు నేను ఎప్పుడు అష్టకష్టాలు పడిందే లేదు. సాఫీగా అలా స్మూత్గా అలా వెళ్ళిపోతూ వచ్చింది ఈ రోజు వరకు. నెక్స్ట్ కూడా అలాగే వస్తుందని నేను అనుకుంటున్నాను. అంతే అంతే తప్ప ఏదో సంపాదించేసి అలా అని ఎప్పుడు ఎవరిని చేయిచాచే పరిస్థితి లేదు. ఎందుకు అడిగానంటే ఈ క్వశ్చన్, ఇప్పుడు మీరే చెప్పారు ఫైనాన్షియల్గా కానీ లేకుంటే క్రియేటివ్ పరంగా కానీ ఒక లోటు అనేది ఎప్పుడు ఉంటుంది, ఉండాలి కూడా అని చెప్పి మీరు చెప్పారు. సో ఇంత అచీవ్ చేసిన తర్వాత ఈ రోజు వెళ్ళి, అంటే మీరు ఎప్పుడు లైఫ్లో అడగలేదు, ఈ రోజు వెళ్ళి వేరే ఆఫీసులకు వెళ్ళో వేరే డైరెక్టర్లకు ఫోన్ చేసో అవకాశాలు అడగలేరు. మీకు వచ్చే మీరు చేసుకుంటూ పోవాలి. సో ఈ కెరీర్ ఇలాగే వెళ్ళిపోతే ఇంకా సాటిస్ఫైయా, లేదు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి, లేదు నేను మళ్ళీ డైరెక్షన్ పరంగా కంబ్యాక్ ఇవ్వాలి, ఇలాంటి పట్టుదల ఏమన్నా ఉందా? 100% ఉందండి. అదే చెప్తున్నాను కదా, ఇప్పుడు ఏమి ఆకలి తీరిందని, ఏమీ ఆకలి తీరలేదు. నేను అదే చెప్తున్నానండి. నేను చేసిన సినిమాలు ఆడినా ఒక డైరెక్టర్గా నాకు అసలు తృప్తి అనేది లేదండి. పోనీ ఏమంత అద్భుతమైన క్యారెక్టర్లు చేసేసానని నేను తృప్తి పడాలి? అది కూడా కాదు. బట్ దీనికి అడగాలి కదా, వెళ్ళి బయటికి వెళ్ళి అప్రోచ్ అదే అదండి, అది ఒక్కటే నా దగ్గర ఉన్న మైనస్. అది మైనస్, 100% మైనస్. ఎందుకంటే అది ముందే నాకు అర్థమైందండి. అంటే ఒక్కొక్క మనిషికి ఇన్బిల్ట్ కొన్ని లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాలు మనం అనలైజ్ చేసుకోవాలి. అది నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చిన 2-3 సంవత్సరాల్లోనే నేను అది వాటిని గ్రహించాను. అంటే ఇక్కడ ఎలాంటి లక్షణాలు ఉండాలి, నాలో ఎన్ని ఉన్నాయి, ఎన్ని లేవు అనేది నేను గమనించుకున్నానండి. ఓకే, నాకున్న లక్షణాలను బట్టి నేను ఏ స్థాయి వరకు వెళ్ళగలను అనేది కూడా ఒక అంచనా వేసుకున్నాను నేను. అప్పుడు ఏం చేయాలండి, దానికి తృప్తి పడాలి. లేదు నేను మారాలి, నేను కొంత మారాలి, అంతా కాదు. అది మారగలమా లేదా అనేది అది మన దీన్ని బట్టి ఉంటుంది, మన లక్షణాలని మనం మార్చుకోవడం బట్టి ఉంటుంది.
అది నాకు తెలిసి ఇప్పటి వరకు అది సాధ్యం కాల. అసాధ్యం కానప్పుడు మనకు వచ్చిన పని మనం చేసుకుంటూ మనం వెళ్ళాలి అనేది, మనం తృప్తి పడడం అనేది ఇంపార్టెంట్ అనేది నాకు నేనే అనేసుకున్నాను. సార్ ఏది నేను చెప్పేది ఇందులో. బట్ నేను పని చేయాల్సినంత చేయలేదు, చెయ్యగలిగినంత చేయలేదు. కరెక్ట్ అదొక్కటే నేను రిగ్రెట్ అయ్యేది ఏంటంటే అండి, టైం కొంత చాలా వేస్ట్ చేశాను. సార్ అది ఇక మీదట చేయకూడదు అనేది బలంగా అనుకుంటున్నానండి. అది ఎంతవరకు సాధ్యం అనేది మనకు తెలియదు. సార్ కానీ నాలో ఈ లక్షణాలు ఉన్నా నాకు ఒక్కటి మాత్రం తెలుసండి, నేను చచ్చిపోయే వరకు సినిమా నాకు అన్నం పెడుతూనే ఉంటుంది సూపర్ అనేది నేను బలంగా నమ్మానండి. అప్పుడు నమ్మాను, ఇప్పుడు నమ్ముతున్నాను. ఈ రోజు వరకు నాకు సినిమా అన్నం పెడుతూనే ఉంది ఏదో ఒక రకంగా. నేను ఆఖరి శ్వాస వరకు నాకు సినిమా అన్నం పెడుతూనే ఉంటుంది సూపర్ సార్ అనేది నేను ఫిక్స్. సార్ ఖచ్చితంగా మీరు ఒక పాజిటివ్ మైండ్ సెట్తో ఉన్నారు. అండ్ మాకు కూడా కావాల్సినదే మీ కంబ్యాక్ అంతే స్థాయిలో ఉండి బలంగా కోరుకుంటున్నాము. అయితే ఇంటర్వ్యూ ముగించే ముందు ఒక మాట సార్, ఆ, నేను చాలామంది సీనియర్స్తో చెప్తుంటాను, సర్వీస్ చేయడం వేరు, సర్వీస్ని పంచుకోవడం వేరు. ఇప్పుడు మీరు పని చేసుకున్నారు సార్, మీరు పని చేసుకున్నారు, డైరెక్టర్ అయ్యారు, సంపాదించుకున్నారు, వెళ్ళిపోయారు. ఎవరైనా సరే దానివల్ల పక్కన వాళ్ళకి ఏం రాదు సార్. మీరు పనిచేసిన తర్వాత ఇన్నేళ్ళ అనుభవాన్ని ఒక ఫేస్బుక్లో రాస్తున్నారు కదా, అది ఒక 100 మందికి ఇన్స్పిరేషన్ అవుతుంది. ఒక 1000 మంది దానివల్ల కదులుతారు. దాంట్లోంచి ఒక డైరెక్టర్ రావచ్చు, ఒక యాక్టర్ రావచ్చు, ఒక సినిమా ప్రేమికుడు రావచ్చు. సో నేను చాలామందిని అడిగేది ఏంటంటే, మీరు పని చేసిన పనిని పంచుకోండి. అది అక్షర రూపంలోనో, మాట రూపంలోనో, ఒక పుస్తక రూపంలోనో అని చెప్పేసి. సో మీరు అలా ఫేస్బుక్లో ఆర్టికల్స్ అవి రాస్తున్నప్పుడు, పోస్టింగ్స్ పెడుతున్నప్పుడు నాకు చాలా ఆనందం వేసింది అనమాట. ఎందుకంటే మీ అనుభవాలు మాకు పాఠాలు. సో మీరు ఇలాగే కంటిన్యూ చేయండి. అండ్ అలాగే నటుడుగా ఇంకా బిజీ అవ్వాలి, డైరెక్ట్గా కంబ్యాక్ ఇవ్వాలి, ఇవన్నీ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అది కూడా నేను ఎందుకు రాస్తాను అనేది కూడా కేవలం అసలు ఫస్ట్ స్టార్ట్ చేసింది కూడా మన డైరెక్షన్ డిపార్ట్మెంటు వాళ్ళ నుంచే స్టార్ట్ చేశానండి. సార్ అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంటే చాలా టఫ్ అండి. అంటే చాలా టైం పోతుంది. డైరెక్టర్ అవడానికి ఒక 10 ఏళ్ళు పట్టచ్చు, 7 ఏళ్ళు పట్టచ్చు, 8 ఏళ్ళు పట్టచ్చు. దాని తర్వాత ఒక సినిమా చేసిన తర్వాత అది హిట్ అయితే ఒకలా ఉంటుంది, ఫ్లాప్ అయితే ఒకలా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం తొందరగా జారిపోవడానికి, అంటే చిన్న డిప్రెస్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉండేది డైరెక్షన్ డిపార్ట్మెంట్కేనండి. సార్ అలా ఒకసారి ఒక అబ్బాయి, నేను 2 చోట్ల కథ చెప్పానండి, ఓకే అవ్వలేదని, ఒక పెద్ద సంస్థలో కథ చెప్పాలండి అని మీకు ఒకసారి చెప్తానని చెప్పి నాకు ఒక కథ చెప్పాడు. ఆ కథ సన్నివేశాలన్నీ బాగున్నాయి కానీ ఒక చిన్న గ్రామరు అంతా అది కొంచెం తేడాగా అనిపించి, నేను జస్ట్ నేనేం చెప్పలేదండి, ఒక 2 రిఫరెన్స్ సినిమాలు చెప్పాను. ఈ సినిమాలు చూడండి, దాన్ని మీరు దీనికి అడాప్ట్ చేస్తే బాగుంటుంది అనేది చెప్పాను. ఆ తర్వాత ఒక 2 months తర్వాత అతను చేసుకుని వచ్చి మళ్ళీ నాకు కథ చెప్పాడు. కథ చెప్తే రీజనబుల్గా ఉందండి కథ, రీజనబుల్గా ఉంది. ఓకే, ఇప్పుడు అది ఇంకా నెక్స్ట్ అతని ఎఫర్ట్స్, అతను ఎలా తీస్తాడు అనే దాన్ని బట్టి ఉంది అని చెప్పి అనుకున్న తర్వాత అతను ఆ పెద్ద కంపెనీలో చెప్పాడు. పెద్ద కంపెనీలో ఎవరో 5-6 విన్నారట. విన్న తర్వాత అది రిజెక్ట్ అయింది. ఇంకా అబ్బాయి బాగా డిప్రెస్ అయిపోయాడు. అంటే నేను ఒక్కటే చెప్పానండి, మీరు డిప్రెస్ అవ్వడం కాదు, ఇప్పుడు దాన్ని రిజెక్ట్ చేసిన వాళ్ళు ఎవరు కూడా మొత్తం ఆడియన్స్ కాదు, వాళ్ళేమీ జడ్జి కాదు. నాకు తెలిసి నా అనుభవంతో, నేను సినిమాలు చూసిన అనుభవంతో నేను చెప్తున్నాను, ఇది రీజనబుల్ కథ సార్. ఇది చెడ్డ కథ కాదు, చెత్త కథ కాదు, రీజనబుల్ కథ. మీరు ఇంకో చోట ప్రయత్నం చేయండి అంటే అతను అబ్బాయి చాలా డిప్రెస్ అయిపోయి ఉన్నాడు. ఇప్పటికే నేను 11 ఏళ్ళు అయిపోయింది సార్, అది ఇది అని చెప్పి ఏదో అన్నాడు. అన్న తర్వాత నాకు మా గురువు గారితో ఒక ఇన్సిడెంట్ గుర్తొచ్చింది సార్. అది 91లో ఆయన ఒక లైన్ చెప్పారు. 91లో ఆ కథ నాకు తెలిసి చాలా మందికి ఆయన చెప్పడం తెలుసు నాకు. అంటే ఒక 5-6 ప్రొడ్యూసర్లకి, టాప్ డైరెక్టర్ ఆయన, 5-6 ప్రొడ్యూసర్లకు చెప్తే వాళ్ళు అది చేయడానికి ముందుకు వచ్చేవాళ్ళు కాదు. అదేంటి సార్ బాగుంది కదా అని అంటే, ఏ ప్రొడ్యూసర్ని మనం కథ చెప్పి బలవంతంగా ఇది గ్యారెంటీగా బాగుంటుందని మనం చేయకూడదు. ఆ కథ కాకపోతే ఇంకొక కథ, కానీ మనకు నచ్చిన కథ మనం చెప్తూనే ఉండాలి. ఎందుకంటే ఇంకొకరికి చెప్పినప్పుడు ఇంకొంచెం డెవలప్ అవుతుంటుంది, ఇంకొకరికి చెప్పినప్పుడు ఇంకొంచెం మళ్ళీ డెవలప్ అవుతుంటుంది ఆ కథ. వాళ్ళు తీయకపోవచ్చు, కానీ మనకు నచ్చిన కథకి ఏదో ఒక రోజు దానికి తాళి కట్టేవాడు వస్తాడు అని చెప్పారండి.
ఆ సినిమా నాకు తెలిసి ఒక 7, 8, 9 సంవత్సరాల తర్వాత అది ట్రాక్ ఎక్కింది. అప్పటి వరకు ఆయన అప్పుడప్పుడు చెప్తూనే ఉన్నారు. ఏం సినిమా సార్ అది? అది దేవుళ్ళు సినిమా. అబ్బా! సూపర్ డూపర్ హిట్ అయిందండి సినిమా. అది మిగతా వాళ్ళకి ఎందుకు కనెక్ట్ అవ్వలేదంటే, కనెక్ట్ అవ్వకపోవడం కాదు. ఆయన దానికి కూడా చెప్పారు. డైరెక్టర్ గారు ఏం చెప్పారంటే, మనం ఒక కథ చెప్తున్నాం. కథ చెప్తున్నప్పుడు మనం ఇంత అద్భుతంగా రాసామని మనం కథ చెప్తాం. కానీ వినేవాడు దానిలో చాలా ఆలోచిస్తుంటాడు. ఇదేంటి రాముడుగా ఎవడో వస్తున్నాడు, కృష్ణుడిగా ఎవడో వస్తున్నాడు, లేకపోతే ఇంకో దేవుడిలాగా వస్తున్నారంటే వీళ్ళందరినీ గెస్టులను పెట్టాలి. ఎవరిని పెద్దోళ్ళు అంటే వాళ్ళు వస్తారా, వాళ్ళకి ఎంత ఇవ్వాలో, లేకపోతే ఇన్ని గుళ్ళు అంటున్నారు, ఈ గుళ్ళు ఇవన్నీ మనం చేయడానికి మనం చేయగలమా షూటింగ్, లేకపోతే ఇవన్నీ సెటిల్ అయ్యమంటారా, అసలు ఇప్పుడు దేవుళ్ళు అనే కాన్సెప్ట్ మీద జనం చూస్తారా, ఇన్ని ఆలోచిస్తూ కథ వింటాడు. ఇన్ని ఆలోచిస్తూ కథ విన్నప్పుడు ఎందుకు వచ్చింది ఆ రిస్క్, ఇన్ని మనం ఎందుకు పెట్టుకోవాలి, ఏదో మామూలు ఫ్యామిలీ డ్రామా చేద్దాం, లేకపోతే ఏదైనా చేద్దామని అతను అనుకుని ఉండొచ్చు. అలాగా వాళ్ళు వింటారు. వినేవాడి మైండ్ సెట్, చెప్పేవాడి మైండ్ సెట్ ఒకటే కాదు. కానీ నీకు నిజంగా అంత నమ్మకం ఉంటే నువ్వు దాన్ని వదలాల్సిన పని లేదు, అది ఎప్పుడొకప్పుడు వర్కౌట్ అవుద్ది అన్నారు. ఇది నాకు గుర్తొచ్చి నేను ఇది మొట్టమొదట దీన్ని ఇదంతా రాసి నేను పోస్ట్ చేశాను. పోస్ట్ చేసి ఇందాక ఎవరైతే ఆ డిప్రెస్ అయ్యి ఉన్నాడో ఆ అబ్బాయికి నేను వాట్సాప్లో పెట్టాను. పెట్టినప్పుడు అతను పొద్దున్నే ఫోన్ చేసి నాకు అసలు చదివిన తర్వాత నాకు కళ్ళ వెంట నీళ్ళు వచ్చినాయి సార్, నేను అంత పెద్ద డైరెక్టరు, అంత పెద్ద సక్సెస్ఫుల్గా ఉన్న డైరెక్టరే ఆ కథని అంత ముందు వద్దన్నా కూడా ఆయన అంత పాజిటివ్గా తీసుకెళ్తే అది అంత సూపర్ హిట్ అయితే, మీరు అన్నారు కదా ఇది రీజనబుల్ కదని, నేను దీని మీదే ఫైట్ చేస్తాను సార్ అని చెప్పి ఆ అబ్బాయి చేశాడు. తర్వాత సినిమా కూడా ట్రాక్ ఎక్కింది. ఏ సినిమా సార్? అది చెప్తే బాగోదులేండి, అంటే అబ్బాయికి మళ్ళీ అబ్బాయిని ఏదో నేనేదో చేసినట్టు ఉంటుంది. అది జరుగుతూ ఉంది ఇంకా. ఓకే, షూటింగ్లో ఉంది. షూటింగ్ అయిపోయినట్టు కూడా ఉంది. ఓకే, అందులో అది అంటే ఇక్కడ మెయిన్ మ్యాటర్ ఏంటి, ట్రాక్ ఎక్కింది కదా, అంతే కదా, అబ్బాయి వెయిట్ చేయడం వల్ల. అప్పుడు నాకు అనిపించిందండి, ఇట్లా మనలాంటి వాళ్ళు ఇలాగా ఆలోచించే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా, మనం రాసే దాంట్లో ఎవరికి ఏ ముక్క ఉపయోగపడుతుంది కదా కరెక్ట్ అని నేను రాయడం మొదలు పెట్టానండి. లేదు సార్, నిజంగా ఇండస్ట్రీలో చాలా మంది కూడా అందరికీ ఒక బూస్టప్ వస్తుంది. అసిస్టెంట్ డైరెక్టర్లకు కానీ, అసోసియేట్ కో డైరెక్టర్లకు కానీ, సో కొడతాం, మేము కూడా కొడతాం, ఏదో ఒక రోజు కొడతాం, ఆ కాన్ఫిడెన్స్ ఇస్తున్నారు. అవునండి. సో ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ఆపమాకండి, ఇలా కంటిన్యూ చేయండి. అండ్ ఆల్ ద బెస్ట్ సార్. అంటే చాలా విలువైన సమయం మాకు కేటాయించారు. థ్యాంక్ యూ.